నమస్కారం. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మరియు ఎస్సీఆర్టీ తెలంగాణ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి 8వ తరగతి భౌతిక రసాయన శాస్త్రం దిశానిర్దేశం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు మన కార్యక్రమానికి స్టూడియోకి వచ్చినటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మిత్రులున్నారు. వాళ్ళని పరిచయం చేసుకున్న తర్వాత మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. మొదటగా నా పేరు అమరవాజు లక్ష్మీనాథం, ఎస్ఆర్పి నిజామాబాద్. మా మిత్రుడు సివి హరికృష్ణ, ఎస్సీఆర్టీ ఫ్యాకల్టీ. ఆ తర్వాత భాస్కర్ దేశ్, ఎస్ఆర్పి ఫ్రమ్ సంగారెడ్డి. అదేవిధంగా వై చిన్నబ్రహ్మయ్య, ఎస్ఆర్పి ఫ్రమ్ సిద్దిపేట్. సో ఇంతవరకు మనం ఈ కార్యక్రమాలు ఎన్నో నిర్వహించుకున్నప్పటికీ మనము 10వ తరగతి విద్యార్థుల మీదనే ఎక్కువగా ఫోకస్ చేసి మనము ఎన్నో కార్యక్రమాలని నిర్వహించుకున్నాం. కానీ ఈసారి ఇటు ఎస్సీఆర్టీ తెలంగాణ వారు మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఒక స్పెషల్గా ఫోకస్ చేసి 8వ తరగతి, 9వ తరగతి ఇలా కింది తరగతిలో ఉన్నటువంటి తరగతులకి మరి స్పెషల్గా ఫోకస్ చేసి పాఠ్యాంశాలను ఏ విధంగా మనము ప్రిపరేషన్ కావాలి, మరి ఇది ఫ్యూచర్లో హయ్యర్ క్లాసెస్కి ఏ విధంగా లింకప్ అయి ఉంటాయి అనేటువంటి అంశాలపై ఒక స్పెషల్గా దృష్టి పెట్టి మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రాం. మరి దీనిలో ఉన్నటువంటి చాప్టర్స్, అన్ని చాప్టర్స్ మీద ఒక జస్ట్ క్లుప్తంగా మరి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఆ చాప్టర్స్ మీద ఎలాంటి అవగాహన ఉందనేది మనము ఎస్సీఆర్టీ ఫ్యాకల్టీ అయినటువంటి సివి హరికృష్ణ గారి ద్వారా మనం తెలుసుకుందాం. హరికృష్ణ గారు, ఒకసారి మీరు మరి ఈ చాప్టర్ల గురించి మరియు ఇందులో ఉన్నటువంటి అంశాల గురించి ఒకసారి క్లుప్తంగా మా శ్రోతలకి వివరిస్తారా? నమస్కారం. 8వ తరగతి భౌతిక రసాయన శాస్త్రానికి సంబంధించి మనకు మొత్తం 12 చాప్టర్లు ఉండడం జరిగింది. సో ఈ 12 చాప్టర్లలో ముఖ్యంగా 8వ తరగతి అనేది చాలా కీలకమైన దశ. 7వ తరగతి వరకు విద్యార్థులందరూ కూడా సామాన్య శాస్త్రం అంటే జనరల్ సైన్స్ను చదివి ఉంటారు. అదే ఇక్కడికి 8th క్లాస్కి వచ్చేసరికి మనకు ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఫిజికల్ సైన్స్ సపరేట్గా ఉండడం వల్ల ఫిజికల్ సైన్స్ అనే సబ్జెక్ట్ను సపరేట్ చేయడం జరిగింది. సో టెక్స్ట్ బుక్లో మనకు 12 చాప్టర్లు ఉన్నాయి. సో ఈ 12 చాప్టర్లకు సంబంధించి ముందుగా మనం చూసినట్లయితే అంటే ఇవన్నీ కూడా కింది చాప్టర్లకు సంబంధించి లింకుగా మనం చెప్పొచ్చు. అంటే బేసికల్గా 6th, 7th అదేవిధంగా 5th క్లాస్ వరకు ఉన్న ఈవీఎస్ చాప్టర్స్ నుంచి లింక్ చేస్తూ వాటిని మనం రూపొందించుకోవడం జరిగింది. ముందుగా చూసినట్లయితే మనకు ఫస్ట్ 2 చాప్టర్స్ ఫోర్స్ అండ్ ఫ్రిక్షన్. సో ఈ ఫోర్స్ అండ్ ఫ్రిక్షన్ అనేది మనకు కైనమాటిక్స్ సంబంధించింది. అంటే ఒక వస్తువు కదలాలంటే ఫోర్స్ అప్లై చేయాలి, కదిలినప్పుడు దానికి ఫ్రిక్షన్ ఉంటుంది, ఘర్షణ అనేది ఉంటుంది. సో వీటికి సంబంధించి మనకు 6th క్లాస్ 7th క్లాస్లలో మోషన్ సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఎలా కదులుతాయో చెప్పారు, కానీ కదలడానికి ముఖ్యమైన కారకం ఏంటి అంటే బలం, అంటే ఫోర్స్ అనేది దాని మీద అప్లై అయితేనే కదులుతుంది. కాబట్టి వాటికి సంబంధించి చెప్పడానికి ఫోర్స్ అండ్ ఫ్రిక్షన్ అనే చాప్టర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సింథటిక్ ఫైబర్స్ అండ్ ప్లాస్టిక్స్. సో ఈవీఎస్ మరియు 6th, 7thలో కూడా ఉన్నిని దారాలు తయారు చేయడం, అదేవిధంగా ఉన్నిని ఏ విధంగా తయారవుతుంది అని ఒక చాప్టర్ ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని అంటే నార్మల్గా మనకు 2 టైప్స్ ఆఫ్ ఫైబర్స్ ఉన్నాయి. సో న్యాచురల్ ఫైబర్స్ అండ్ సింథటిక్ ఫైబర్స్. సో న్యాచురల్ ఫైబర్ గురించి మనం 6th, 7thలో చెప్పుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు సింథటిక్ ఫైబర్ అంటే ప్లాస్టిక్ నుంచి తయారు చేయబడ్డ ఈ ఫైబర్స్ను ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా మన నిత్య జీవితంలో ప్లాస్టిక్స్ ఏ విధంగా వాడుతున్నాం. ఇందులో ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే ఈ సింథటిక్ ఫైబర్స్ అనేవి ఎట్లా తయారవుతున్నాయి, ఎంత చీప్గా అంటే చాలా లో కాస్ట్లో కావడం జరుగుతుంది. అదేవిధంగా ప్లాస్టిక్స్ అనేవి మన జీవితం నుంచి విడదీయరాని బంధం ఏర్పరచుకున్నాయి మనతోటి. సో మానవ జీవితంతో చాలా అనుబంధం కలిగి ఉన్నాయి. అంటే ప్రతి అంశంలో ప్లాస్టిక్, పెన్ను దగ్గర నుంచి ప్రతి అంశంలో మనం ప్లాస్టిక్ను వాడుతున్నాం. సో ఈ ప్లాస్టిక్స్ సంబంధించి పర్యావరణ పరంగా ప్లాస్టిక్స్ ఏ విధంగా మనకు ఇబ్బందిని కలుగజేస్తున్నాయి అనే అంశాన్ని కూడా ఎన్విరాన్మెంట్ దృష్టిలో పెట్టుకొని కూడా ఈ చాప్టర్ డిజైన్ చేయడం జరిగింది. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. అంటే పశువులు మేత మేసేటప్పుడు ప్లాస్టిక్స్ కూడా వాటి పొట్టలకు వెళ్ళి వాటికి ఏ విధంగా అంటే ఇకాలజీకి ఏ విధంగా దెబ్బతీస్తున్నాయి అనే అంశాన్ని కూడా పర్యావరణ పరంగా కూడా వివరించడం జరిగింది. సో నెక్స్ట్ చాప్టర్ వెళ్ళినట్లయితే మనకు మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. అంటే మెటీరియల్స్ సంబంధించి కొన్ని పద్ధతులు ఉన్నాయి 6th, 7th క్లాసెస్లో. సో దాన్ని కొనసాగింపుగా మనకు మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. అంటే మెటల్స్ యొక్క లక్షణాలు ఏంటివి, అదేవిధంగా నాన్ మెటల్స్ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, అవి ఏ విధంగా చర్యలు జరుపుతాయి, మెటల్స్ నాన్ మెటల్స్ అంటే రకరకాల చర్యలు ఏం జరుగుతాయి, మన నిత్య జీవితంలో మెటల్స్ నాన్ మెటల్స్ ఎక్కడ ఉపయోగిస్తాం,
వీటిని అన్నింటినీ విద్యార్థులకు తెలియజెప్పే విధంగా ఇక్కడ చేసుకోవడం జరిగింది. ఇంకా నెక్స్ట్ 5th చాప్టర్కి వచ్చేసరికి మనకు సౌండ్ అనే చాప్టర్ ఉంది. సో సౌండ్ అనే చాప్టర్ అంటే ఒక విద్యార్థి అడిగాడు అనుకోండి, సౌండ్ ఎట్లా ఉత్పత్తి అవుతుందంటే, అంటే ఎంత సింపుల్గా డిజైన్ చేయడం అంటే యాక్టివిటీ మనం గొంతు దగ్గర మాట్లాడేటప్పుడు గొంతు దగ్గర చేయబెట్టుకున్నట్లయితే వైబ్రేషన్ వల్ల మనకు సౌండ్ ఉత్పత్తి అవుతుంది అనేది చిన్న ఎగ్జాంపుల్ తోటి, అంటే చాలా యాక్టివిటీ బేస్డ్లో దీన్ని బాగా డిజైన్ చేయడం జరిగింది. సో సౌండ్లో ఉండే బేసిక్ అంశాలన్నీ కూడా దీంట్లో రావడం జరుగుతుంది. అంటే మనకు మీడియం లేకపోతే సౌండ్ అనేది ట్రావెల్ చేయదు. సో మీడియం ఈజ్ నెసరీ ఫర్ ట్రావెలింగ్ సౌండ్. సో ఇలాంటి అంశాలన్నీ చాలా క్లారిటీగా వీటిలో డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ చాప్టర్ వెళ్ళినట్లయితే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. సో లైట్కి సంబంధించి 7th క్లాస్లో మనకు రిఫ్లెక్షన్ ఉంది, అంటే ప్లేన్ సర్ఫేసెస్ మీద రిఫ్లెక్షన్ ఉంది. అదేవిధంగా ఆబ్జెక్ట్ ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ ఇవన్నీ మనకు ఆల్రెడీ రావడం జరిగింది. అదేవిధంగా దానికి ఎక్స్టెన్షన్లో అంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉన్నాయి, అద్దంలో చూసినప్పుడు ఎట్లా ఉంటుంది, ఏమవుతుంది, మనం అద్దంలో చూసుకున్నప్పుడు ఇమేజ్కి ఆబ్జెక్ట్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది, ఈ అంశాలన్నిటికీ డీటెయిల్డ్గా మనకు 8th క్లాస్లో అంటే 7th క్లాస్ని అనుసంధానం చేస్తూ మళ్ళీ 9th వచ్చేసరికి రిఫ్రాక్షన్ ఉంటుంది. అంటే ఒక క్యారెక్టరిస్టిక్ని మనం ఇక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫైనల్గా 9th వేరే క్యారెక్టర్స్ లైట్కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్లోకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి అన్నీ కూడా లింక్ మీద మనం వెళ్తున్నాము. అదేవిధంగా 7th చాప్టర్ చూసినట్లయితే మన కోల్ అండ్ పెట్రోలియం ఉంది. అంటే శక్తి వనరులు ఏ విధంగా అంటే మనకు ముఖ్యంగా ఈ పెట్రోలియం కోల్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, అవి ఎన్ని సంవత్సరాలు మనకు మనుగడలో ఉంటాయి నెక్స్ట్. సో అంటే ఇలాంటి అంశాలన్నిటి మీద మనకు క్లారిటీగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కంబషన్ ఫ్యూయల్స్ అండ్ ఫ్లేమ్, అంటే మంట ఏ విధంగా ఉంటుంది, అంటే మంట ఏ విధంగా మండుతుంది, మండించే అంశాలు ఏంటివి, అదేవిధంగా ఏ రకమైన ఫ్యూయల్స్ వాటి ఎఫిషియన్సీ ఎట్లా ఉంటుంది. అంటే ఒక ఫ్యూయల్ ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ అనేది ఒక ఫ్యూయల్గా మనం వాడబోతున్నాం ఫ్యూచర్లో, దాని ఎఫిషియన్సీ ఎంత ఉంది, ఎల్పిజి ఎఫిషియన్సీ ఎంత ఉంది. సో అంటే కెలోరిఫిక్ వాల్యూ అంటాం మనం. సో ఇలాంటి వాల్యూస్ వేటికి ఎక్కువ ఉన్నాయి, ఏది తొందరగా మంటను అంటుకుంటుంది. సో ఈ అంశాలన్నీ కూడా వీటిలో డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఎలక్ట్రిక్ కండక్టివిటీ, మనకు 7th క్లాస్లో కూడా ఎలక్ట్రిసిటీ మీద ఉన్నాయి. అంటే సింపుల్ సర్క్యూట్ డెవలప్ చేయడం, అదేవిధంగా కొన్ని అంశాలు అంటే మనకు ఎంసీబీల గురించి వాటి గురించి 7th క్లాస్లో రావడం జరిగింది. సో వాటికి ఎక్స్టెన్షన్గా లిక్విడ్స్ కూడా ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయనే ఒక భావనతోటి ఈ మనం చాప్టర్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ చాప్టర్ చూసినట్లయితే న్యాచురల్ ఫినామినా. ఈ న్యాచురల్ ఫినామినాలో లైట్నింగ్ ఎట్లా ఏర్పడుతుంది, అంటే మెరుపులు వచ్చినప్పుడు ఏమవుతుంది, అదేవిధంగా లైట్నింగ్ కండక్టర్స్ మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, ఇలాంటి అంశాలన్నీ కూడా మనకు బేసికల్గా అంశాల మీద ఈ న్యాచురల్ ఫినామినాకు రావడం జరిగింది. సో స్టార్స్ అండ్ సోలార్ సిస్టమ్ ఈవీఎస్లో, అంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్లో 5th క్లాస్ వరకు చదువుకున్న కొన్ని అంశాలు ఉన్నాయి. సో వాటిని ఎక్స్టెన్షన్గా మనకి ఇక్కడ స్టార్స్ అండ్ సోలార్ సిస్టమ్ ఉంది. అంటే సూర్యుని చుట్టూ భూమి ఎట్లా తిరుగుతుంది, అదేవిధంగా భూమి చుట్టూ చంద్రుడు అంటే చంద్రకళలు ఏ విధంగా ఏర్పడుతుంటాయి, న్యాచురల్ శాటిలైట్ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ శాటిలైట్ అంటే ఏంటి, వాటికి సంబంధించిన ఉపయోగాలు ఏమున్నాయి, ఈ అన్ని అంశాల మీద మనకు క్లియర్గా ఒక అవగాహన వచ్చేందుకు అంటే 8th క్లాస్ అనేది బేసిక్ స్టాండర్డ్, అంటే చాలా మంచి యాక్టివిటీస్తోని, చాలా సింపుల్ యాక్టివిటీస్తోని, సుమారుగా ఒక 60-70 యాక్టివిటీస్ ఉండొచ్చు. అన్నీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయగలిగిన యాక్టివిటీస్ ఇవన్నీ కూడా. అదేవిధంగా లాస్ట్ చాప్టర్ చూసినట్లయితే అంటే పిల్లలు చాలా వెనుకబడుతుంటారు గ్రాఫ్స్ గీయడంలో. గ్రాఫ్ అనేది 2 అంశాల మధ్యన సంబంధాన్ని తెలుపుతుంది. ఆ సంబంధాన్ని ఏ విధంగా తెలుసుకోవాలనేది విద్యార్థులకు తెలుసుకోవాలంటే వెలాసిటీ టైం గ్రాఫ్ కానీ ఇలాంటి కొన్ని గ్రాఫ్స్ సంబంధించి అవి ఎట్లా ఉంటాయి, ఎట్లా గీయడం జరుగుతుంది, వాటిని ఏ విధంగా చేయాలి, ఏ రకమైన మూమెంట్ అంటే మోషన్ని మనం ఎట్లా చూపించవచ్చు అనేవి ఈ విధమైన అంశాలతోటి మనం గ్రాఫ్స్ మోషన్ కూడా ఈ చాప్టర్స్ అనేవి. అంటే ఈ 8th క్లాస్ అనేది ఒక ఇంటర్మీడియట్ స్టేజ్, అంటే ఒక మధ్యస్థ స్థాయి. అంటే 7th క్లాస్ నుంచి వచ్చే స్టూడెంట్ బేసికల్గా జనరల్ సైన్స్ ఈవీఎస్ చదివి ఉంటాడు. ఆ వాటి అవగాహనతో నెక్స్ట్ తరగతులకు అంటే 9-10 తరగతులకు పై తరగతులకు వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా కొన్ని బేసిక్ అంశాల మీద బాగా పట్టు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ అంశాలతో మనం చాప్టర్ డిజైనింగ్ అనేది చేయడం జరిగింది. థ్యాంక్ యూ హరికృష్ణ గారు. మీరు ఇప్పటివరకు ఏవైతే అంశాలు మనకు కవర్ అయినాయో 12 చాప్టర్స్ని ఏ రకంగా అసలు తయారు చేయబడ్డది, అది హయ్యర్ క్లాసెస్కి ఏ విధంగా లింకప్ అవుతుంది అనేటువంటి అంశాన్ని చాలా క్లుప్తంగా ఆ 12 చాప్టర్లని ఆ పిల్లలకి ఏ విధంగా మనకు స్వరూపం ఉంటుంది అనే అంశాన్ని తెలిపినటువంటి హరికృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ ఒక్కొక్క చాప్టర్ని మనం ఇప్పటిదాకా మనం తెలుసుకున్నటువంటి అంశాలు ఏవైతే 12 చాప్టర్లు ఉన్నాయో
వాటిలో ఉన్నటువంటి ఒక్కొక్క చాప్టర్ని క్లియర్గా మనము ఏ విధంగా పిల్లలకి ప్రశ్న స్వరూపాలు ఉంటాయి, ఏ విధంగా వాటిలో యాక్టివిటీస్ ఉన్నాయి, మరి ఒక్కొక్క చాప్టర్లో అది ఏ విధంగా మనకి హయ్యర్ ఎడ్యుకేషన్కి ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాలని మరి ఒక్కొక్క దాన్ని మనం క్లుప్తంగా తెలుసుకుందాం. తెలుసుకునే ప్రయత్నంలో మొదటగా మనకి 12 చాప్టర్లలో మొదటి చాప్టర్ అనేటువంటిది ఫోర్స్, బలము అనే అంశము. ఈ బలం అనేటువంటి టాపిక్ని మరి మా దగ్గర ఉన్నటువంటి మా మిత్రుడు భాస్కర్ దేశ్ గారు, మరి మిత్రమా ఒకసారి ఈ అంశం గురించి మా పిల్లలకి మరి ఉపాధ్యాయులకి ఒక దిశానిర్దేశం చేస్తూ మరి వీటిపైన ఎట్లాంటి ప్రిపరేషన్ ఉంటే బాగుంటుంది మీ యొక్క ఆలోచన సరళిని శ్రోతలకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా మిత్రమా. ముందుగా ఇప్పటివరకు మనకి మన ఎస్సీఆర్టీ ఫ్యాకల్టీ హరికృష్ణ గారు చెప్పినట్టుగా 8th క్లాస్ అనేటువంటిది ఒక రెండింటి మధ్య, అంటే 6th 7th అప్పర్ ప్రైమరీకి మరియు హయ్యర్ సెక్షన్స్కి మధ్య ఉన్నటువంటి ఒక ఇంటర్మీడియట్ స్టేజ్గా మనం కనుక దీన్ని చూసినట్లయితే, దీంట్లో ముఖ్యంగా వచ్చినటువంటి ఒక చాప్టర్ మనం బలము అనేటువంటి చాప్టర్ని కనుక తీసుకున్నట్లయితే ఫోర్స్ అని చెప్పేసి అంటున్నాం. ఈ చాప్టర్లో ముఖ్యంగా మనకు ఉన్నటువంటి అంశాలను కనుక గమనించినట్లయితే, ఈ బలము అనగానేమి అంటే బేసికల్గా పిల్లలకి లాగడము, నెట్టడము లాంటి వర్డ్స్ మనము అతని యొక్క నిత్య జీవితంలో చిన్నప్పటి నుండే గమనించినటువంటి అంశాలు మనం గమనిస్తుంటాం. అందుకే చిన్న చిన్న అంశాలపైన చిన్న చిన్న కృత్యాల ద్వారా పుష్ అండ్ పుల్ అనేటువంటి దాని దగ్గర నుండి స్టార్ట్ చేసి ఈ బలము అంటే ఏంటి అనేటువంటి ఒక కాన్సెప్ట్ని విద్యార్థులు మనం డెవలప్ చేయడానికి ఈ బుక్ అనేది డిజైన్ చేయబడింది. అదేవిధంగా బలాల్లో ఉన్నటువంటి రకాలు ఏంటి, మనకి మేజర్గా బలాలు అనేటువంటివి 2 రకాలుగా ఉంటాయని చెప్పేసి మనకు తెలుసు. స్పర్శ బలాలు, క్షేత్ర బలాలు, కాంటాక్ట్ ఫోర్సెస్ అండ్ ఫీల్డ్ ఫోర్స్ అని మనం 2 రకాలైనటువంటి బలాలు ఉంటాయని మనం చెప్పుకుంటాం. ఇందులో స్పర్శ బలాలు మళ్ళీ ఒక 4 రకాలైనటువంటి స్పర్శ బలాలు ఉన్నాయి మనకి. ఇవి మస్కులర్ ఫోర్స్, కండర బలము అని చెప్పేసి. తర్వాత రెండవది నార్మల్ ఫోర్స్. నార్మల్ ఫోర్స్ అంటే మనము అభిలంబ బలము అని చెప్పేసి అంటున్నాం. టెన్షన్ ఫోర్స్, తన్యతా బలము అని చెప్పేసి. తర్వాత ఫ్రిక్షనల్ ఫోర్స్, ఘర్షణ బలము అని చెప్పి ఈ 4ంటిని కూడా స్పర్శ బలాలుగా మనం చెప్పుకుంటున్నాం. అదేవిధంగా మనము క్షేత్ర బలాలను కనుక తీసుకున్నట్లయితే, క్షేత్ర బలాలలో 3 రకాలైనటువంటి బలాలు ఉంటాయని చెప్పేసి మనకు తెలుసు. ఒకటి గురుత్వాకర్షణ బలము, అయస్కాంత బలము, తర్వాత విద్యుత్ బలము అని చెప్పేసి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అని చెప్పేసి మనము స్థిర విద్యుత్ బలము అని చెప్పేసి కూడా మనం ఈ బలాలు నిత్య జీవితంలో వాళ్ళు గమనించినటువంటి అంశాలకి ఈ బలాలను మనము ఒక దగ్గర ఒక వస్తువును మనము కొంత పైన పెట్టినట్లయితే ఆ వస్తువు అనేటువంటిది కింద పడడానికి గల కారణం ఏంటి అని విద్యార్థి ఆలోచిస్తాడు. దీనికి కారణం గురుత్వాకర్షణ బలము అని చెప్పేసి అతనికి క్లియర్గా తెలుస్తుంది. అదేవిధంగా అయస్కాంతాలను చిన్నప్పటి నుండి అతని జీవితంలో ఎక్కడ ఆడుకునేటువంటి అయస్కాంతాలు అనేటువంటివి చూస్తుంటాడు. అయస్కాంత బలం గురించి కూడా అతనికి తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇట్లా విద్యార్థి యొక్క అతని యొక్క డైలీ లైఫ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అప్లికేషన్స్ ని ఉపయోగించుకొని ఈ బలాల యొక్క రకాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అయస్కాంత బలానికి సంబంధించి అయస్కాంత క్షేత్రం యొక్క విజువలైజేషన్ సంబంధించి కూడా మనం అక్కడ ఒక ప్రయోగం అనేటువంటిది మన టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే మ్యాగ్నెటిక్ నీడిల్స్ ఉపయోగించి, తర్వాత ఇనుపరజను ఉపయోగించి ఒక దండాయస్కాంతం చుట్టూ అయస్కాంత క్షేత్రం అనేటువంటిది ఏ విధంగా ఏర్పడుతుంది అనేటువంటిది కూడా తెలుసుకోవడానికి ఒక అవకాశం ఉంది. అదేవిధంగా ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, స్థిర విద్యుత్ బలం గురించి మనం తెలుసుకోవడానికి చాలా చిన్న ప్రయోగం. ఒక బెలూన్ తీసుకొని బెలూన్లో కొద్దిగా గాలి ఉదేసి ఆ పొడిగా ఉన్నటువంటి జుట్టుకి ఆ బెలూన్ రుద్ది చిన్న చిన్న కాగితం ముక్కల్ని కనుక మనం ఆకర్షించడం అనేటువంటిది మనం గమనిస్తుంటాం. అక్కడ ఎందుకు అట్లా ఆకర్షిస్తున్నాయి అనేటువంటిది, లేదా ఒక బెలూన్ లేకపోతే అప్పటిదప్పుడు ఒక ప్లాస్టిక్ పెన్ను కానీ లేకపోతే ఒక కోమ్ దువ్వెన కానీ అలాంటి ఏదైనా ఒక ప్లాస్టిక్ వస్తువుతోటి మనం రుద్దినప్పుడు ఆ చిన్న చిన్న కాగితం ముక్కల్ని ఏ విధంగా ఆకర్షిస్తున్నటువంటి చిన్న చిన్న ప్రయోగాలతోటి కూడా మనకు అక్కడ ఉండడం అనేటువంటిది జరిగింది. ఇదే విధంగా మన స్పర్శ బలాలకు కనుక మనం తీసుకున్నట్లయితే స్పర్శ బలాల్లో కూడా కండర బలం, డైలీ నిత్య జీవితంలో మన కండర బలాన్ని ఎక్కడ ఉపయోగిస్తున్నాం, ఏదైనా వస్తువుని పైకి లేపడానికి కానీ కిందికి దించడానికి కానీ ఏదైనా పని చేయడానికి కానీ ఉపయోగించేటువంటి కండర బలం గురించి కానీ, ఫ్రిక్షనల్ బలం అంటే ఘర్షణ బలం అనేటువంటి ఉంది, ఫ్రిక్షనల్ ఫోర్స్. ఘర్షణ బలం అనేటువంటిది లేకపోతే ఏం జరుగుతుంది, ఘర్షణ బలం యొక్క ఉపయోగాలు ఏంటి, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మనం ఘర్షణ బలంలో చూస్తాం. అట్లాగే తన్యతా బలం అంటాం.
తన్యతా బలం అంటే ఏదైనా ఒక దారానికి మనం ఏదైనా కొంత బరువును వేలాడదీసినప్పుడు ఆ దారంలో వచ్చేటువంటి తన్యతా బలం. ఈ తన్యతా బలం అనేటువంటిది ఏ విధంగా పనిచేస్తుంది, దీంట్లోనే మనకు ఒక ప్రయోగం కూడా ఉంటుంది. ఒక దారం భరించగలిగేటువంటి గరిష్ట బలం ఎంత, లిమిటింగ్ ఫోర్స్ ఆఫ్ ఏ థ్రెడ్ అనేటువంటి ఒక ప్రయోగం ఉంటుంది. ఈ ప్రయోగాన్ని కూడా పరీక్షల్లో ఎక్కువగా ఆ ప్రయోగంలో వాడేటువంటి పరికరాలు ఏంటివి, ప్రయోగ విధానం ఏంటిది అనేటువంటి అంశాలపైన కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లా మనకి స్పర్శ బలాలు అనేటువంటివి కూడా మనకి 4 రకాలైనటువంటి స్పర్శ బలాలు ఉన్నాయి. ఇవి కాకుండా మన బలం యొక్క ఎఫెక్ట్స్ అంటే వాటి యొక్క ప్రభావాలు ఏంటి, బలం అనేటువంటిది కలగజేయడం వల్ల ఎలాంటి మార్పులు అనేటువంటివి జరుగుతాయి అనేటువంటి అంశం మీద కూడా మనకి ఇక్కడ ఉంది. ముఖ్యంగా బలం అనేటువంటిది ఏదైనా ఒక వస్తువు పైన అంటే చలనంలో ఉన్నటువంటి ఒక వస్తువు పైన బల ప్రభావం జరిగినట్లయితే ఆ చలనంలో మార్పు రావడం అనేటువంటిది గమనిస్తాం. అంటే వస్తువు ప్రయాణిస్తున్నటువంటి దిశలోనే బలం కనుక పనిచేసినట్లయితే ఆ వస్తువు యొక్క వేగం పెరగడము, వ్యతిరేక దిశలో బలం ప్రయోగిస్తున్నట్లయితే ఆ వస్తువు యొక్క వేగం అనేటువంటిది తగ్గడము, ఇలాంటి అంశాలను కూడా మనం అక్కడ గమనిస్తాం. అంతేకాకుండా వస్తువు యొక్క వేగ దిశను మార్చేటువంటి విధానం కూడా మనం బలం అనేటువంటిది ఉపయోగపడుతుంది అనేటువంటి చెప్పుకుంటాం. వీటితో పాటుగా నెట్ ఫోర్స్ అంటే ఒకే వస్తువు పైన ఒకటి కంటే ఎక్కువ బలాలు కనుక పనిచేసినట్లయితే ఏం జరుగుతుంది, దాన్ని మనం ఫలిత బలము అని చెప్పేసి అంటాం. ఈ ఫలిత బలాన్ని ఉపయోగించి ఫలిత బలాన్ని లెక్కించడానికి మనకు స్వేచ్ఛ వస్తుపటం ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనేటువంటిది కూడా ఉంటుంది. ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్ పైన కూడా ఎగ్జామ్లో మనకి చిన్న 2 మార్కుల క్వశ్చన్లు 1 మార్క్ క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది కూడా ఉంటుంది. ఇది ఫ్రీ బాడీ డయాగ్రామ్ సంబంధించి. ఇదే విధంగా ఇందులో పీడనం, వస్తువు యొక్క బలం యొక్క ప్రభావాల్లో ఇంకోటి పీడనం అనేటువంటిది కూడా ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఎగ్జాంపుల్ అక్కడ మనకు మంచి ఎగ్జాంపుల్ కూడా తీసుకోవడం జరిగింది మన టెక్స్ట్ బుక్ లో. ఒక కత్తి యొక్క అంచు అనేటువంటిది షార్ప్ గా ఎందుకు ఉండాలి, షార్ప్ గా లేకుండా బ్లంట్ గా ఉంటే ఏమైతుంది అంటే ఫోర్స్ అనేటువంటిది యాక్షన్ ఫోర్స్ F/A P=F/A అనే సూత్రంలో అక్కడ ఏ విధంగా ఉంటే షార్ప్ గా పనిచేస్తుంది అనేటువంటి అంశాల గురించి కూడా మనం అందులో వివరించడం జరిగింది. దీంట్లో వచ్చేటువంటి క్వశ్చన్లు ముఖ్యంగా మనం గమనించినట్లయితే మనకి బ్లూ ప్రింట్ ప్రకారం చూసినట్లయితే ఎగ్జాంపుల్ AS2 పైన మనకి ఇందులో వచ్చే క్వశ్చన్ గురుత్వాకర్షణ బలం లేకపోతే ఏమి జరుగునో ఊహించి 2 పరిణామాలను రాయండి. ఒకవేళ ఒక కత్తి యొక్క నైఫ్ యొక్క ఎడ్జ్ అనేటువంటిది అంచు అనేటువంటిది షార్ప్ గా లేకుండా బ్లంట్ గా ఉన్నట్లయితే ఏం జరుగుతుందో పరిణామాలను ఊహించి రాయండి. ఇలా AS2 పైన వచ్చే క్వశ్చన్లు కానీ లేదా AS3 పైన అంటే ప్రయోగాలు పరిశీలన దానిపైన వచ్చేటువంటి క్వశ్చన్ తీసుకుంటే వస్తువు యొక్క అంటే దారం యొక్క తన్యత బలాన్ని లిమిటింగ్ ఫోర్స్ని లెక్కించేటప్పుడు ఆ ప్రయోగంలో వాడే పరికరాలు ఏంటివి, తర్వాత ఆ ప్రయోగ విధానం ఎట్లా ఉంటుంది, ఇలాంటి అంశాలు ఈ చాప్టర్ నుండి వచ్చేటువంటి ఎక్కువ అవకాశం ఉంది. విద్యార్థులకు చాలా సులభమైన చాప్టర్ కాబట్టి మంచిగా కాన్సన్ట్రేట్ చేసి దీన్ని చదివినట్లయితే 9వ తరగతి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మిత్రమా, మీరు అద్భుతంగా మరి బలము అనేటువంటి చాప్టర్ని, ఫోర్స్ అనేటువంటి చాప్టర్ని మరి మా విద్యార్థులకు అద్భుతంగా తెలియజేయడం జరిగింది. దానిలో ఏ విధంగా మరి పరీక్షలో ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి అకాడమిక్ స్టాండర్డ్ వైజ్గా మీరు ప్రశ్న విభజనను చేసి చెప్పడం పిల్లలకు బాగా హెల్ప్ఫుల్గా అవుతుంది. సో ఒక 10వ తరగతి విద్యార్థులు మాత్రమే కాకుండా ఇప్పటి నుండే 8వ తరగతి నుంచే మరి పిల్లలు ఈ రకంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని మరి ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు అటు ఉపాధ్యాయులందరూ కూడా తెలియజేసేటువంటి అంశాన్ని మనం ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ఈ బలం అనే టాపిక్ తర్వాత 2వ చాప్టర్ అయినటువంటి మనం ఫ్రిక్షన్ అటు ఘర్షణ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ ఘర్షణ గురించి మరి ఇదే టాపిక్లో ఏ విధంగా అంశాలు మరి మనము చేయొచ్చు అనేటువంటి అంశాన్ని మా మిత్రుడు చిన్నబ్రహ్మయ్య సార్ సంగారెడ్డి మనకు సిద్దిపేట నుంచి వచ్చారు. మిత్రమా, ఒకసారి మా శ్రోతలకి మరి దీనిలో కూడా ఎట్లాంటి ప్రశ్న స్వరూపాలు వస్తాయి, మరి విద్యార్థులు ఏ విధంగా ప్రిపరేషన్ అయితే బాగుంటుంది, మరి దానికి ఒక దిశానిర్దేశం చేస్తారని ఆశిస్తున్నాము. ప్లీజ్. థ్యాంక్ యూ సార్. 8వ తరగతి భౌతిక రసాయన శాస్త్రంలో 2వ పాఠ్యాంశమైనటువంటి ఘర్షణ చాలా ముఖ్యమైనటువంటిది. పై తరగతుల్లో ఎన్నో కీలకమైనటువంటి భావాలను వారు నేర్చుకోవడానికి ఇక్కడ ఆస్కారం ఉన్నది. సార్ అన్నట్లుగా కింది తరగతిలోనే అంటే 8th క్లాస్లోనే ఒక స్టాండర్డ్ నాలెడ్జ్ని కనుక వాళ్ళు పొందినట్లయితే ఫర్దర్గా వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. ఈ ఘర్షణ అనేటటువంటి పాఠ్యాంశంలో నేర్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అంటే ఆ ప్రాథమికమైన భావాలు ఫర్దర్ క్లాసులు నెక్స్ట్ క్లాసులు వచ్చేసరికి బలాలు, చలన నియమాలు,
పని, శక్తి అనేటటువంటి 9th క్లాస్లో వాళ్ళకు స్పెరికల్ మోడ్లో మళ్ళీ వస్తున్నాయి. అదేవిధంగా ఇంటర్మీడియట్ స్థాయికి వెళ్ళినప్పుడు మెకానిక్స్ అనేటటువంటిది ఒక ప్రత్యేకమైన విభాగంగా వస్తుంది. కాబట్టి ఈ ఘర్షణ అనేటటువంటిది మనం అందరం కూడా ఫేస్ చేసేటటువంటి టాపిక్ ఇది. అందుకని దీన్ని అన్నెసెసరీ ఈవిల్ అంటాము. సో ఘర్షణ ఎందుకు, ఘర్షణ ఏ అంశాలపై పనిచేస్తుంది, దీని ఒక చిన్న కృత్యం ద్వారా మనం ఎలా విద్యార్థులకు మనము అవగాహన చేయొచ్చు అనేటటువంటిది మనం చూద్దాం. సో మనం నడవాలన్నా, పరిగెత్తాలన్నా, వాహనాలు నడపాలన్నా, వాహనాన్ని అకస్మాత్తుగా ఆపాలన్నా ఖచ్చితంగా ఒక అదృశ్యమైనటువంటి బలం అనేది అవసరము. దాన్నే మనం ఘర్షణ బలం అంటున్నాం. సో ఈవెన్ మనం కిచెన్లో మనకు ఫైర్ని ఇగ్నిషన్ చేయడం కోసము ఇక్కడ నేను ఒక మ్యాచ్ బాక్స్ తీసుకోవడం జరిగింది. ఈ మ్యాచ్ బాక్స్ని మనం రాపిడ్ చేసినప్పుడు ఇక్కడ వచ్చేటటువంటి ఈ ఫైర్ కూడా ఘర్షణ బలం వల్లనే జరుగుతుంది. అదేవిధంగా ఏరోప్లేన్ నుంచి మనము సేఫ్గా కిందికి పారాషూట్లో వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఘర్షణ బలం అనేది అవసరమవుతుంది. అందుకనే ప్రతి సందర్భంలో, అంటే నడిచిన, పరిగెత్తిన అనేక సందర్భాల్లో మనకు ఘర్షణ అనేటటువంటిది ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఘర్షణ యొక్క రకాలను ఒకసారి చూద్దాం. ఘర్షణ మనం 4 రకాలుగా చెప్తాము. ఒకటి స్టాటిక్ ఫ్రిక్షన్, రెండోది వచ్చేసి స్లైడింగ్ ఫ్రిక్షన్, మూడోది వచ్చేసి రోలింగ్ ఫ్రిక్షన్, అదేవిధంగా నాలుగో ఫ్రిక్షన్ వచ్చేసి ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. ఈ 4 ఫ్రిక్షన్స్ని ఒకసారి మనము ఒక చిన్న కృత్యం ద్వారా విద్యార్థులకు అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నేను కేవలం ఒక 2 కిచెన్లో మనం యూజ్ చేసేటటువంటి 2 మ్యాచ్ బాక్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన తరగతిలో విద్యార్థులు అయిపోయిన తర్వాత ఒక ఖాళీ పెన్నులను, ఒక అట్టముక్కలు తీసుకొని ఈ 4 ఫ్రిక్షన్స్ని మన విద్యార్థులకు ఈజీగా ఆకలింపు చేయొచ్చు. ఎందుకంటే బేసిక్గా ఆ ఫ్రిక్షన్ గురించి పిల్లవానికి ప్రతి ఫ్రిక్షన్ అర్థమైనట్లయితే నెక్స్ట్ తరగతిలో ఆ భావాలను తను అనువర్తింప చేసుకోగలుగుతాడు. ముందుగా ఇగ్నిషన్ చేస్తున్నాను. ఫైర్ ఇగ్నిషన్ చేసినటువంటి దాన్ని ఫ్రిక్షన్ అని అంటున్నాము. సో ఇది ఫ్రిక్షన్కి మనం చెప్తాము. అదేవిధంగా స్టాటిక్ ఫ్రిక్షన్కి వచ్చేసి రెస్ట్లో ఉన్నటువంటి బాడీ రెస్ట్లో ఉన్నట్టుగా సో ఈ విధంగా ఉన్నప్పుడు ఈ మొదటి బాక్స్లో నేను ఇక్కడ కొంత వెయిట్ కోసము మ్యాగ్నెట్ తీసుకోవడం జరిగింది. ఈ రెండో బాక్స్లో ఏం ఖాళీ లేదు. ఈ రెండు బాక్సెస్ మీద మనము సమానమైన బలాన్ని ప్రయోగించినప్పుడు ఒకటి మాత్రమే కదులుతుంది. సో తక్కువ బరువు ఉన్నటువంటి, అంటే ఫ్రిక్షన్ అనేటటువంటిది వెయిట్ మీద కూడా ఆధారపడుతుందనే కాన్సెప్ట్ మనం చెప్పగలుగుతాం. దీన్ని మనం నెట్టినప్పుడు కొంత బలం వరకు కూడా అది రిపెల్ చేస్తూ, అపోజ్ చేస్తూ అది అక్కడే ఉంటుంది. కారణము దాని యొక్క స్టాటిక్ ఫ్రిక్షన్గా మనం చెప్తాం. ఎప్పుడైతే స్టాటిక్ ఫ్రిక్షన్ అధిగమించేటటువంటి బలాన్ని మనం అందించామో అది కొంత ముందుకు జరుగుతుంది. ఆ ముందుకు జరిగేటటువంటి క్రమంలో అది ముందుకు జరగడం వల్ల అది స్లైడింగ్ అనేటటువంటి ఫ్రిక్షన్ అది పొందుతుంది. సో స్టాటిక్ ఫ్రిక్షన్ మనం డైలీ లైఫ్లో ఎగ్జాంపుల్స్ కూడా మనం పిల్లలు ఖచ్చితంగా అందించాలి. స్టాటిక్ ఫ్రిక్షన్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిచ్చెన తీసుకుంటాం. ఒక నిచ్చెన మనం గోడకు మనం ఆనించినప్పుడు అది స్టాటిక్ ఫ్రిక్షన్ వల్ల అంతే ఉంటుంది. అదేవిధంగా మనము ఇక్కడ ప్రధానంగా ఏంటంటే వాలుతలం మీద ఉన్నటువంటి ఏదైనా వాహనాన్ని మనము హ్యాండిల్ బ్రేక్ వేయకుండానే మనం ఆపినట్లయితే ఆ స్టాటిక్ ఫ్రిక్షన్ వల్ల అది అలానే ఉండిపోతుంది. అంటే నిత్య జీవితంలో ఈ విధంగా మనం ఫ్రిక్షన్స్ మనం యూజ్ చేసుకుంటున్నాం. సో స్లైడింగ్ ఫ్రిక్షన్కి వచ్చేసి డైలీ లైఫ్లో పిల్లవాళ్ళకి ఎగ్జాంపుల్స్ మనము ఏం చెప్తామంటే స్కేటింగ్ గేమ్ చెప్తాము. సో స్కేటింగ్ గేమ్లో ఎప్పుడైతే తన బలాన్ని అధిగమించి స్లైడింగ్కి వచ్చాడో, స్లైడింగ్కి వచ్చిన తర్వాత అతను స్లైడింగ్ ఫ్రిక్షన్లోకి ఉంటాడు. ఆ స్లైడింగ్ ఫ్రిక్షన్ ఏం చేస్తుంది, స్టాటిక్ ఫ్రిక్షన్ అధిగమిస్తూ తను మళ్ళీ మోషన్లోకి, అంటే మోషన్లో తను రాగలుగుతాడు. సో దాని తర్వాత చాలా తక్కువ మనము కాన్సెప్ట్తోనే పిల్లలకు రోలింగ్ ఫ్రిక్షన్ను చెప్పవచ్చు. సో రోలింగ్ ఫ్రిక్షన్ కోసము ఇక్కడ నేను కొన్ని వృధాగా ఉన్నటువంటి పెన్నులు, అదేవిధంగా ఒక అట్టముక్కను తీసుకోవడం జరిగింది. ఈ అట్టముక్క తర్వాత ఒక మ్యాచ్ బాక్స్ను సో ఈ విధంగా ఉంచి ఇక్కడ నేను ఎప్పుడైతే దీనిపై ఉన్నటువంటి ఇక్కడ 2 తలాలు స్పర్శలో ఉన్నాయి. ముందే మనం పిల్లలు చెప్తాం ఘర్షణ బలం అనేటటువంటిది స్పర్శ బలం, కాంటాక్ట్ ఫోర్స్గా కానీ పిల్లలు పరిచయం చేస్తాం. ఈ 2 తలాల మధ్య ఉన్నటువంటి వస్తువును మనము ఒకదాన్ని మనం ఇక్కడ కొంత బలాన్ని ఉపయోగించి నెట్టినప్పుడు ఈ విధంగా ముందుకు వెళ్తాయి. సో ఈ యాక్టివిటీని మనం పిల్లల్లో సుమారుగా మా తరగతి గదిలో ఒక 40 పెన్నులు ఉంచేసి ఒక అట్టముక్క మీద పిల్లల్ని దాని మీద నడిపించడం జరిగింది. చాలా ఎంజాయ్గా యాక్టివిటీ చేయడం జరిగింది. సో రోలింగ్ ఫ్రిక్షన్ అనేటువంటిది డైలీ లైఫ్లో చూస్తే సూట్ కేస్ కావచ్చు, ఇతర సందర్భాల్లో మనము రోలింగ్ ఫ్రిక్షన్ ఉపయోగిస్తాం. అదేవిధంగా మనకు ఫ్లూయిడ్ ఫ్రిక్షన్, ద్రవాలు కానీ వాయువులు కానీ కలగచేసేటటువంటి ఆ ఘర్షణ బలాన్ని మనము ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అంటున్నాము. సో ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ వల్లనే మనము అంటే ఏదైతే వాహనాలు నడుస్తూ ఉంటాయో వాటి యొక్క షేప్ను మార్చుకుంటూ అవి మనము
ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ పొందడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఘర్షణ బలం ఎందుకు ఏర్పడుతుంది అనేటటువంటి ఒకసారి మనకు ఒక ప్రశ్న రైజ్ అవుతుంది. సో ప్రధానంగా అది దాని యొక్క తలంపై ఆధారపడి ఉంటుంది. సో ఫ్లాట్గా ఉన్నాడు అంటే చదునుగా సాఫ్ట్గా ఉన్నటువంటి ఆ ఏరియాస్లో మనకు ఫ్రిక్షన్ బలం అనేది తక్కువగా ఉంటుంది. గరుకుగా ఉన్నటువంటి తలాల మీద ఫ్రిక్షన్ బలం ఎక్కువగా ఉంటుంది. మరి గరుకుగా ఉన్నటువంటి తలాల మీద ఫ్రిక్షన్ బలం ఎందుకు ఎక్కువగా ఉంటుంది అని మన విద్యార్థులను ప్రశ్నించినట్టయితే, ఇక్కడ గరుకుగా ఉన్నటువంటి ఆ రెండు తలాల మధ్య ఇక్కడ ఇంటర్లాకింగ్ అనేది జరుగుతుంది. ఆ ఇంటర్లాకింగ్ వల్ల ఫ్రిక్షన్ అనేటటువంటిది కలిగి అక్కడ ఎక్కువ ఫ్రిక్షన్ రావడం జరుగుతుంది. అదే సాఫ్ట్గా ఉన్నటువంటి ఏరియాలో ఆ నేచర్ అనేది రాదు కాబట్టి మనము సర్ఫేస్ యొక్క నేచర్ని కూడా చెప్తాం సార్. సో అదేవిధంగా మరి ఈ ఫ్రిక్షన్ వల్ల మనకి ఏమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా నిత్య జీవితంలో, అదే డిసడ్వాంటేజెస్ ఉన్నాయా? ఇందా చెప్పుకున్నట్టు నడవాలన్నా, పరిగెత్తాలన్నా, అదేవిధంగా వాహనాన్ని మనం అకస్మాత్తుగా ఆపాలన్నా, అదేవిధంగా మనం విమానం నుంచి దిగి సేఫ్గా ల్యాండ్ అంటే పారాషూట్లో కిందికి రావాలన్నా ఖచ్చితంగా మనం ఫ్రిక్షన్ డైలీ లైఫ్లో ఉపయోగించుకుంటున్నాం. సో మరి ఏం దుష్ఫలితాలు ఉన్నాయి? సో ముందే చెప్పుకున్నాము, ఫ్రిక్షన్ అనేటటువంటిది రాపిడి అంటే రెండు తలాలు రాపిడి వల్ల ఇక్కడ ఉష్ణం జనిస్తుంది అంటున్నాం. సో యంత్రాలలో మనము ఈ రాపిడి వల్ల యంత్రాల యొక్క అరుగుదల అనేటటువంటి జరుగుతుంది. సో ఆ యంత్రాల యొక్క అరుగుదలను మనం ఫ్రిక్షన్ మనం అక్కడ ఆ యంత్రాల్లో వచ్చినటువంటి ఆ ఫ్రిక్షన్ మనం ఆపలేము, అది మన పరిధిలో లేదు. కానీ ఆ ఫ్రిక్షన్ మనం తగ్గించడానికి మనం అక్కడ కందెనలు అంటే లూబ్రికాంట్స్ మనం ఉపయోగిస్తుంటాం. అదేవిధంగా ఫ్రిక్షన్ తగ్గించిన మార్గంలో మనం బాల్ బేరింగ్స్ కావచ్చు, తర్వాత వాహనాలు నడిచేటప్పుడు మనం బెలూన్స్ రావడం కానీ ఈ విధంగా మనం ఫ్రిక్షన్, ఎందుకంటే యాక్సిడెంట్స్ ప్రమాదాలు జరిగినప్పుడు ఈ ఘర్షణ బలం వల్లనే ఎక్కువ అతి ప్రమాదం అనేటటువంటిది సంభవించే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా మనము ఫ్రిక్షన్ అనేటటువంటి సూత్రాన్ని డైలీ లైఫ్లో ఉపయోగించుకుంటాం. సో ఒకసారి వీటి మీద వచ్చే ప్రశ్నలు చూద్దాం. పరీక్షాంశంలో ఎటువంటి ప్రశ్నలు పిల్లలకు అడిగే అవకాశం ఉందో ఒకసారి చూసినట్లయితే, ముందుగా అకాడమిక్ స్టాండర్డ్ 1 కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ సంబంధించి ఘర్షణ అంటే ఏంది, ఘర్షణ యొక్క రకాలు ఏంది, ఒక్కొక్క ఎగ్జామ్ ఘర్షణకు సంబంధించినటువంటి రకాలకు సంబంధించిన ఎగ్జాంపుల్స్ వచ్చే అవకాశం ఉంది. రెండోది వచ్చేసి అకాడమిక్ స్టాండర్డ్ 2లో విద్యార్థిని మనం హైపోథిసిస్ క్వశ్చన్ అడుగుతాం. భూమి మీద ఘర్షణ అనేటటువంటిది అదృశ్యమైనట్లయితే నువ్వు ఏ పనులు చేసుకోవడానికి ఆటంకం కలుగుద్ది అనేటటువంటిది ఇక్కడ మనం పిల్లవాడిని మనం హైపోథెటికల్ క్వశ్చన్ అడగవచ్చు. అదేవిధంగా ఇక్కడ యాక్టివిటీ బేస్లో AS3ని మనం క్వశ్చన్ చేసినట్లయితే ట్రాలీ చెక్కదిమ్మి ఎక్స్పెరిమెంట్ మనం తరగతి గదిలో చేస్తుంటాము. సో అక్కడ ట్రాలీ చెక్కదిమ్మిని మనం ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఘర్షణ యొక్క స్వభావం ఎలా ఉంటుంది, స్టాటిక్ ఫ్రిక్షన్ అనేటటువంటిది నువ్వు ఏ విధంగా అర్థం చేసుకుంటావు అనేటటువంటి ఒక అనువర్తిత ప్రశ్నను మనం ల్యాబ్ యాక్టివిటీలో పిల్లల్ని అడిగేటువంటి అవకాశం ఉంది. సో ఒకసారి సమాచార సేకరణ తీస్తే దీనిలో విస్తృతంగా ప్రశ్నలు అడుగుతాడు పిల్లలు. కాబట్టి దాని మీద మనం బాగా నేర్చుకోవాలి. అంటే ఘర్షణ బలం యొక్క రకాలు అక్కడ మన కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో చెప్పుకున్న తర్వాత ఈ AS4కి వచ్చేసరికి ప్రధానంగా మనము సమాచార సేకరణ సంబంధించింది కాబట్టి విద్యార్థులు ఓపెన్ ఎండ్ క్వశ్చన్స్ మనము ఎక్కువ ఇవ్వాలి. దానికోసమే మనము అదే క్వశ్చన్ని అక్కడ హైపోథెటికల్ అడిగిన క్వశ్చన్ని ఇక్కడ మనం మళ్ళీ క్వశ్చన్ మార్చేసి మళ్ళీ ఇక్కడ AS4లో కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. సో నిత్య జీవితంలో ఘర్షణ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, నిత్య జీవితంలో ఘర్షణ యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనము బాగా తెలుసుకొని రాబోయే తరగతిలో బలాలు, చలన నియమాలు, పని శక్తి, అదేవిధంగా అంటే 10వ తరగతి తర్వాత వచ్చేటువంటి అంశాలు కూడా విద్యార్థులు బాగా నేర్చుకోగలుగుతారు. సో థ్యాంక్ యూ సార్. రైట్ మిత్రమా, మీరు అద్భుతంగా మరి ఒక కృత్యం ద్వారా అటు మనకి ఫ్రిక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కొన్ని చిన్న చిన్న కృత్యాల ద్వారా మన వంట రూమ్లో ఉన్నటువంటి కిచెన్లో ఉన్నటువంటి వాటి ద్వారా మనం చేస్తూ ఏ విధంగా చేయాలనేది అద్భుతంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు సమయభావం వల్ల మనం తొందరగా మనం అన్ని చాప్టర్లను కవర్ చేసుకోవాలి కాబట్టి మరి తర్వాత మన కృత్రిమ దారాలు, సింథటిక్ ఫైబర్ అండ్ ప్లాస్టిక్స్ అనేటువంటి అంశం మీద మరి మనకు SCERT ఫ్యాకల్టీ మా మిత్రుడు హరికృష్ణ గారు ఉన్నారు. ఒకసారి హరికృష్ణ ద్వారా మనకు ఈ అంశం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరికృష్ణ సార్, ఒకసారి ఈ అంశం మీద మరి మా శ్రోతలకి కూలంకషంగా వివరిస్తారా? ఓకే, కృత్రిమ దారాలు, ప్లాస్టిక్లు అనేవి మనకు అంటే మనకు కింది తరగతుల్లో మనకు న్యాచురల్ ఫైబర్స్ గురించి మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఫైబర్స్ అంటే సింథటిక్ ఫైబర్స్, ఇదంతా ఒక కెమికల్ ప్రాసెస్లో జరుగుతుంది. అంటే ఈ ఫైబర్స్ అనేవి ఏ విధంగా తయారవుతాయంటే పెట్రోకెమికల్స్ నుంచే వచ్చే పదార్థాలు ఇవన్నీ కూడా. సో దే విల్ కమ్ ఫ్రమ్ పెట్రోకెమికల్స్. ఈ ఫైబర్స్ అన్నీ కూడా పాలిమర్స్, మోనోమర్స్ లా విడిపోయి ఉంటాయి. సో మనకు జనరల్గా మనం వాడే పాలిస్టర్ కానీ, అదేవిధంగా అక్రలిక్ కానీ, నైలాన్ కానీ, దీస్ ఆర్ ఆల్ బిలాంగ్స్ టు సింథటిక్ ఫైబర్స్. సో న్యాచురల్ ఫైబర్స్ ఆర్ ఫ్రమ్ కాటన్,
వూల్, దే ఆర్ ఆల్ న్యాచురల్ ఫైబర్స్. సో ఇట్లా మనకు 2 రకాల ఫైబర్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈ న్యాచురల్ ఫైబర్స్ అంటే దీనికి ఒక టెస్ట్ ఉంది, అంటే ఒక ఫ్లేమ్ టెస్ట్ అనేది మనకు ఒక యాక్టివిటీగా ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ అది. అంటే నార్మల్గా ఇఫ్ యూ బర్న్ న్యాచురల్ ఫైబర్, వాట్ విల్ హ్యాపెన్, ఇట్ విల్ గివ్ యాష్. అదర్వైజ్ ఇఫ్ యూ బర్న్ ఏ సింథటిక్ ఫైబర్, సో ఇట్ విల్ గివ్ బర్నింగ్ అండ్ ఇట్ విల్ హ్యావ్ డ్రాప్ బై డ్రాప్ ఫ్లేమ్స్. సో అంటే ముడుచుకుపోయే స్వభావం కలిగి ఉంటుంది అదే సింథటిక్ ఫైబర్ అయితే. న్యాచురల్ ఫైబర్ అయితే మనకు యాష్ని ఇస్తుంది అన్నట్టు, కాబట్టి బూడిదనిస్తుంది. కాబట్టి వీటి ద్వారా మనం ఫ్లేమ్ టెస్ట్ అనేది ఒక టెస్ట్ ఉంది. తర్వాత మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ అనేవి ఈ చాప్టర్లో మనకు చెప్పడం జరిగింది, చాలా ఇంపార్టెంట్. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్లో మనకు వచ్చేసరికి థర్మోప్లాస్టిక్ అండ్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ అంటాం. థర్మోప్లాస్టిక్స్ అంటే మనం వేడి చేసినప్పుడు అవి కరిగినట్లయితే వాటిని మనం థర్మోప్లాస్టిక్స్ అంటాము. మనం థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ అంటే ఎంత వేడి చేసినా కూడా అవి కరగకపోతే వాటిని మనం థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ అంటాం. థర్మోప్లాస్టిక్స్ కింద మనం పెన్ను కానీ లేదా కోమ్ కానీ ఏదైనా కూడా ప్లాస్టిక్ పదార్థం, చైర్ ఏదైనా కూడా మనం మంటలో వేసినప్పుడు అది కరుగుతుంది కాబట్టి అది థర్మోప్లాస్టిక్. సెట్టింగ్ ప్లాస్టిక్ అంటే మనకు ఎలక్ట్రిక్ స్విచ్ అనేది థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్. అదేవిధంగా కుక్కర్ యొక్క పిడి అంటే హ్యాండిల్ ఉంటుంది, సో హ్యాండిల్ అలాంటివన్నీ కూడా థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్తోని మనకు తయారు కావడం జరుగుతుంది. సో అట్లనే మనకు ముఖ్యంగా చూసినట్లయితే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే ఈ ప్లాస్టిక్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఉన్నాయి. సో అందులో మనకు 7 టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ని మనము ఇవ్వడం జరిగింది. అంటే ఏ రకమైనవి ఏంటివి అనేది, అంటే మన పెట్ బాటిల్ ఏ రకమైంది, అదేవిధంగా పీవీసీ అనేది ఏ రకమైంది అనేది ఒక 7 టైప్స్ ఆఫ్ వాటికి సింబల్స్ ఇస్తూ, అంటే మీరు ఉపయోగించే బాటిల్ని చూసినట్లయితే కూడా మీకు ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది, అంటే రీసైకిల్ కోడ్ ఉంటుంది దాని మీద. సో ప్లాస్టిక్స్కి మెయిన్ కావాల్సింది ఏంటంటే అది ఏ టైప్ ఆఫ్ ప్లాస్టికో తెలుసుకున్నట్లయితే వాటిని రీసైకిల్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందని ఆ కోడ్స్ పెట్టడం జరిగింది. సో అంటే బయోడిగ్రేడబుల్ అంటే ఇప్పుడు ప్లాస్టిక్ అనేది 100 సంవత్సరాలైనా కూడా భూమిలో కలిసిపోయే అవకాశం లేదు, ఇట్ విల్ నాట్ బి డిగ్రేడబుల్. సో అదేవిధంగా ఇప్పుడు బనానా పీల్ ఉందనుకోండి, సో ఇట్ విల్ బి డిగ్రేడెడ్ విత్ ఇన్ 1 or 2 days. సో మనం తిని పడేసిన బనానా పీల్ 1-2 daysలో డిగ్రేడ్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ ఎ బయోడిగ్రేడబుల్. కానీ ప్లాస్టిక్ బయోడిగ్రేడబుల్ కాదు, చాలా సంవత్సరాల వరకు భూమిలో అట్లనే ఉంటుంది. కాబట్టి వీటి వల్ల కూడా చాలా అనర్థాలు ఉన్నాయి. కాబట్టి మనకు ఇకాలజీ అంటే ఎన్విరాన్మెంట్ పరంగా కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో దానికి మనం ఏం చేస్తున్నాం అంటే 4R ప్రిన్సిపల్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. సో ఈ 4R ప్రిన్సిపల్లో ముఖ్యంగా మనకు వచ్చేసి రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అండ్ రికవర్. సో అంటే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవడం, వాడిన ప్లాస్టిక్స్ని మళ్ళీ ఉపయోగించడం, అంటే ప్లాస్టిక్స్ని ఒకే రకమైన ప్లాస్టిక్స్తోని రీసైకిల్ చేసుకోవడం, రికవర్ చేసుకోవడం అంటే ప్లాస్టిక్స్ అన్నింటినీ సేకరించడం, అంటే వాటన్నిటిని సేకరించి రీసైకిల్ చేసుకోవడం. సో ఈ 4 అంశాల మీద మనం 4R ప్రిన్సిపల్ అనేది మనకు అంటే టెక్స్ట్ బుక్లో చాలా క్లియర్గా ఉంది. ఇవి ఈ ప్లాస్టిక్ అనేది పర్యావరణానికి ఎంత ఇబ్బంది అంటే హాని కలుగజేస్తుందనే అంశాన్ని కూడా పాఠ్యపుస్తకంలో క్లియర్గా రాయడం జరిగింది. అదేవిధంగా బ్లెండింగ్ అంటే రకరకాల వస్త్రాలు అంటే ఇప్పుడు నైలాను అదేవిధంగా కాటన్ 2 బ్లెండ్ చేసిన బ్లెండింగ్ అనే అంశాలను కూడా మనకు ఈ దారాలలో అంటే ఫైబర్స్లో చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇట్లా ఈ అంటే ప్లాస్టిక్ అనేది చాలా ముఖ్యమైన అంశము. అంటే మనుషులకు కానీ అదేవిధంగా జంతువులకు కానీ ఎంతో హాని చేస్తున్నప్పటికి కూడా మన జీవితంతో విడదీయరాని బంధం ఏర్పరచుకుంది ఈ ప్లాస్టిక్. సో ఫ్రెండ్లీ అనుకోవచ్చు, అదేవిధంగా మనకు శత్రువులాగా కూడా ఇది భావించబడుతుంది. కాబట్టి విద్యార్థులు దీని మీద మంచి అవగాహన కలిగి ఉండాలి. ప్లాస్టిక్స్ని అంటే వాడడం తక్కువ చేయాలి. 4R ప్రిన్సిపల్స్ని కనుక వాళ్ళు వాడినట్లయితే వాళ్ళకు మంచి అంటే ఫ్యూచర్ జనరేషన్స్కి ప్లాస్టిక్ అనేది బెడద అనేది తప్పే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ హరికృష్ణ గారు. ఇటు నిజ జీవితంలో ఏ విధంగా ప్లాస్టిక్ని యూజ్ చేయొద్దు, ఎట్లా మరి అనేది ఒక పిల్లలకి దిశానిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగా మరి కృత్రిమ దారాల గురించి కూడా చిన్నగా అంశాన్ని తెలియజేయడం జరిగింది. మరి అదేవిధంగా 4వ పాఠ్యాంశమైనటువంటి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ గురించి ఒకసారి మనం చూసినట్లయితే అక్కడ ఇటు మెటల్స్, నాన్ మెటల్స్ అంటే సృష్టిలో ఉన్నటువంటి ఏ పదార్థాన్ని తీసుకున్నా ఈ 2 కేటగిరీలోనే మనం డివైడ్ చేయడానికి అవకాశం ఉంది. సో దీనిలో ఇటు ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే ఈ అంశంలో అటు ఫిజికల్ ప్రాపర్టీస్, అటు కెమికల్ ప్రాపర్టీస్, యూజెస్ ఈ 4 కేటగిరీస్గా చేసుకొని మనము ప్రిపరేషన్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అటు ఫిజికల్ ప్రాపర్టీస్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న టిప్ మీకు ఇస్తాను. షీ మ్యాడ్ అని గుర్తుపెట్టుకున్నట్లయితే 6 ప్రాపర్టీస్ని చిన్నగా దానిలో మనం గుర్తుపెట్టుకోవచ్చు. SHEMAD.
ఎస్ అంటే సొనారిటీ అని, హెచ్ అని అంటే మనకు హీట్ కండక్టివిటీ గురించి చెప్పడానికి, ఈ అంటే ఎలక్ట్రిక్ కండక్టివిటీ గురించి, షీ అయిపోయింది మనకి. మ్యాట్లో ఎం అంటే మెలబిలిటీ కానీ, ఏ అంటే అపియరెన్స్ అంటే లాస్ట్రస్ అనేటువంటి ప్రాపర్టీస్, అంటే మనకి ఏ విధంగా దాని యొక్క ద్యుతి గుణం అని అంటాం కదా తెలుగులో. సో లాస్ట్రస్ ప్రాపర్టీ అపియరెన్స్ గురించి కానీ, ఆ తర్వాత డి అంటే డక్టిలిటీ అని కానీ. సో ఈ ప్రాపర్టీస్ అన్నీ మీకు తెలుసు, మీ తరగతి గదిలో అన్నీ కూడా నేర్చుకోవడం జరిగింది మీరు. కానీ వాటిని క్రోడీకరించి ఒక రకంగా ఒక దగ్గర తీసుకొచ్చినట్లయితే అటు 6 ప్రాపర్టీస్ని ఎట్ ఎ టైమ్గా మీరు చెప్పడానికి అవకాశంగా ఉంటుంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఇందులో మెయిన్ 2 ముఖ్యమైనటువంటి అంశాలు మనకు ఉన్నాయి. మనకు అందులో డక్టిలిటీ అనే ఒకటి, అంటే తీగలుగా మనం సాగదీయడం అనే అంశం. ఆ తర్వాత ఇటు మెలబిలిటీ అంటే ప్లేట్లుగా డివైడ్ చేయడం అనేటువంటి కాన్సెప్ట్. సో ఈ రెండింటి మీద ఎక్కువగా పిల్లలు మరి ఫోకస్ చేయాలి. సో చేసినట్లయితే మనకు మిగతా అన్ని కూడా అంశాలు అద్భుతంగా తెలుస్తాయి. అదేవిధంగా దానిలో మనం రసాయన ధర్మాల గురించి మనం చూసినట్లయితే ఇందులో అటు నీటితో ఏ విధంగా మనకు మెటల్స్ రియాక్ట్ అవుతాయి, నాన్ మెటల్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతాయి, అదేవిధంగా ఆక్సిజన్తో ఏ విధంగా రియాక్ట్ అవుతాయి. అంటే ఇక్కడ 2 కేటగిరీస్, ఇటు మెటల్స్ నాన్ మెటల్స్ 2 కూడా అటు ఆక్సిజన్తో కానీ, ఇటు నీటితో కానీ, లేకపోతే ఇటు యాసిడ్స్తో కానీ ఏ విధంగా రియాక్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా హైయర్ ఎడ్యుకేషన్లో మనకి అటు 10th క్లాస్లో మనకు యాసిడ్స్ అండ్ బేసిస్ అనే కాన్సెప్ట్ ఉంది. అక్కడ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు పిల్లలు. ఇక్కడ చేసినటువంటి అంశాలనే అటు ఇక్కడ కాదు, ఎనీ హయ్యర్ ఎడ్యుకేషన్లలో ఏ ఒక ప్రాపర్టీస్ తీసుకున్నా మనం దాన్ని 2 కేటగరైజ్ చేస్తాం. అటు ఫిజికల్ ప్రాపర్టీస్ కానీ, ఇటు కెమికల్ ప్రాపర్టీస్గా డివైడ్ చేసి వాటిని ఒక్కొక్క దాంతో ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అన్నటువంటి అంశాన్ని మనము ప్రతి దానిలో చర్చించడం జరుగుతుంది. మరి ఇందులో స్పెషల్గా ఈ కెమికల్ ప్రాపర్టీస్ దగ్గర మనం సోడియం అనే మెటల్ని మనం వాటర్లో వేసినప్పుడు అది కొద్దిగా చిటపటమని శబ్దం చేస్తూ కొద్దిగా పేలే స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఇట్లాంటి యాక్టివిటీస్ తరగతిలో చేసేటప్పుడు అటు ఉపాధ్యాయులు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాటిని మనం ప్రిజర్వ్ చేయడం కానీ, వాటిని బయటకు గాల్లోకి తీసుకురావడం కానీ, ఇట్లాంటి అంశాల మీద కొద్దిగా కేర్ తీసుకోవాలి తరగతి గదిలో. సో ఈ 2 అంశాలతో పాటుగా వీటిని మనము డైలీ లైఫ్లో యూటిలైజ్ చేసేటువంటి ప్రాసెస్ కూడా మనకు ఉంది. అంటే మెటల్స్ని ఏ విధంగా యూజ్ చేస్తామో అందరికీ తెలుసు. అటు నాన్ మెటల్స్ మనం సల్ఫర్ను చూసినట్లయితే అటు ఫైర్ వర్క్స్లో యూజ్ చేయడం, ఆ తర్వాత మనకు అయోడిన్ అయితే మెడికల్ దానిలో మనం యూటిలైజ్ చేయడం, ఇట్లాంటి ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకు చాలా ఉన్నాయి. కానీ దీనిలో ఏదైతే ఈ కెమికల్ ప్రాపర్టీస్లలో ఉన్నటువంటి ఏవైతే ఎక్స్పెరిమెంటల్ ప్రాసెస్ ఉన్నదో అది మనకు తరగతి గదిలో అడిగే అవకాశం ఉంది. అంటే యాన్యువల్ ఎగ్జామినేషన్స్లో కానీ దానిలో కానీ ఏ విధంగా రియాక్షన్ అవుతుంది, అంటే ఇటు వాటర్తో ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేటువంటి ఎక్స్పెరిమెంటల్ బేసిస్లలో ఈ 3 కూడా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. సో ఇది చేసేప్పుడు జార్ తీసుకోవడము, ఆ సల్ఫర్ గ్యాస్ని హీట్ చేసిన తర్వాత దాని లోపల పెట్టి మూతను క్లోజ్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం, ఆ వాటర్ పోయడం, ఈ అంశాల దగ్గర అటు ఉపాధ్యాయుడు అటు పిల్లలు, ఎందుకంటే సల్ఫర్ని హీట్ చేసిన తర్వాత గ్యాస్ వచ్చేటువంటి గ్యాస్ కొద్దిగా మనకు స్మెల్ బ్రీతింగ్ ఇబ్బంది అయ్యేటట్టుగా మనకు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ కెమికల్ ప్రాపర్టీస్లో చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వహించాలి. మరి సేమ్ సిమిలర్ మనకి దీనిలో డ్రాయింగ్ కాన్సెప్ట్ కూడా ఉంది మనకు. ఆ తర్వాత అటు ఫిజికల్ ప్రాపర్టీస్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అకాడమిక్ స్టాండర్డ్ 1లో కూడా మనం ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఒక్కొక్క దాన్ని డిఫైన్ చేయమని చెప్పేసి 2 మార్కుల ప్రశ్నలలో కూడా అడగడానికి అవకాశం ఉంది. సో ఇటు ఈ ఫిజికల్ ప్రాపర్టీసు, కెమికల్ ప్రాపర్టీసు, వాటి యూటిలైజేషను, వాటి యూజెస్ అన్నీ కూడా మరి జాగ్రత్తగా ఫోకస్ చేసి, ఇది మంచి ఇంట్రెస్టెడ్గా ఉన్నటువంటి టాపిక్ కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఫోకస్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నా. అదేవిధంగా దీనిలో మనకి చివరిగా రియాక్టివిటీ సిరీస్ కూడా మనకు ఉంది. సో చివరికి 3 రకాల మెటల్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతాయి దానికి చిన్నగా కోడ్ మీకు ఇస్తా. జింక్ను గుర్తుపెట్టుకున్నట్లయితే ZINCలలో జడ్ అంటే జింక్ హైయెస్ట్ రియాక్టివిటీ ఉన్నటువంటి ఎలిమెంట్గా మనం తీసుకోవచ్చు. ఐ అంటే ఐరన్ దాని తర్వాత రియాక్టివిటీ ఉన్నది. ఆ తర్వాత లాస్ట్గా సి ఉంది కదా, సో కాపర్, అది దాని తర్వాత ఉన్నటువంటి రియాక్టివిటీ. సో రియాక్టివిటీ అని అంటే హైయెస్ట్ రియాక్టివిటీ ఉన్నటువంటి ఎలిమెంట్ లోయెస్ట్ రియాక్టివిటీ ఉన్నటువంటి మెటల్ని రీప్లేస్ చేస్తూ రియాక్షన్లో పార్టిసిపేట్ అవుతుంది అనే అంశాన్ని మీ అందరికీ తెలుసు. మీ తరగతిలో ఉపాధ్యాయులు మీతో చర్చించుంటారు, అటు ప్రాక్టికల్ ద్వారా కూడా మీరు చూసుంటారు. సో దీన్ని గుర్తుపెట్టుకోవడానికి చిన్న చిన్న టెక్నిక్స్ ద్వారా మీరు పరీక్షలు బాగా రాస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా మరి నెక్స్ట్ టాపిక్ మనకు ఉన్నట్లయితే ఇటు ధ్వని, సౌండ్ గురించి మనము మాట్లాడుకున్నట్లయితే సో దాంట్లో ఉన్నటువంటి అంశాలని మరి ఏ విధంగా వస్తాయి అన్నటువంటి అంశాన్ని మనము మన మిత్రుడు చిన్నబ్రహ్మయ్య సార్ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చిన్నబ్రహ్మయ్య సార్, ఒకసారి క్లుప్తంగా, ఎందుకంటే ఆ సమయాభావం వల్ల మనము ఇంకా మిగతా చాప్టర్ని కవర్ చేయాలి కాబట్టి అతి తక్కువ సమయంలో పిల్లలకి ఏ విధంగా దిశానిర్దేశం చేస్తారనే అంశాన్ని ఒకసారి మా శ్రోతలకు వివరించండి. ఓకే, తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. సో నిత్య జీవితంలో మనము ఉదయం నుండి రాత్రి పడుకునేంత అనేకమైనటువంటి శబ్దాలను చూస్తూ ఉంటాము. సో ధ్వనికి కారణం ఏంటి? సో ఆ విషయాలను ఒకసారి చర్చిద్దాము. కంపిస్తున్నటువంటి ప్రతి వస్తువు కూడా ధ్వనిని ఉద్భవిస్తుంది. సో 8th క్లాస్ పిల్లలకు ఈ వైబ్రేషన్స్ అంటే ఎనీ వైబ్రేటెడ్ బాడీ కెన్ ప్రొడ్యూస్ ద సౌండ్ అనేటటువంటి డెఫినేషన్ మనం పిల్లలకు చెప్తూ ఉంటాము.
ఆ వైబ్రేషన్స్ అనేటటువంటివి పిల్లలకు కొంత కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో ఆల్రెడీ మన ల్యాబ్లో ఉన్నటువంటి ట్యూనింగ్ ఫోర్క్ను మనం చూపించి చేయొచ్చు. దాంతోపాటుగా కొంత ఇన్నోవేటివ్గా ఒక చిన్న స్ట్రాతో యాక్టివిటీ చేద్దాం మనము. సో ఎనీ వైబ్రేటెడ్ బాడీ కెన్ ప్రొడ్యూస్ ద సౌండ్. సో ఆ కంపనాల వల్ల ధ్వని అనేది ఉద్భవిస్తుంది అని మనం చెప్తాము. సో ఆ ధ్వని ఎలా ఉద్భవిస్తుంది అనేటటువంటి దానికి ఒక చిన్న యాక్టివిటీ చూద్దాము. మామూలుగా మనకు అవైలబుల్గా ఉన్నటువంటి స్ట్రా, సిజర్ మాత్రం దీనికి సరిపోతుంది 2 పరికరాలతో. సో ముందుగా దీన్ని మనము ఈ విధంగా వి షేప్ తీసుకొని పిల్లలకు ఒక వి కట్ ఇచ్చేసి దీన్ని కొంచెం ఈ ఎడ్జ్ భాగాన్ని మనం ప్రెస్ చేసినట్టయితే ఇది ఇక్కడ మనం ఈ చిన్న స్ట్రా ద్వారా ధ్వనికి సంబంధించినటువంటి చాలా కాన్సెప్ట్స్ని మనం పిల్లలకు అందించవచ్చు. ముందుగా ధ్వని సౌండ్ అనేటటువంటి కాన్సెప్ట్ని చెప్తాము, వైబ్రేషన్స్ని పిల్లలకు స్పష్టంగా చూపించగలుగుతాము. అదేవిధంగా పిచ్ ఇంటెన్సిటీ, సో స్రిల్నెస్ ఆఫ్ సౌండ్ అనేటటువంటి పిచ్ కాన్సెప్ట్ని మనం కూడా చెప్పగలుగుతాం. ఒకసారి చూద్దాం. సో ఈ విధంగా దీన్ని ప్రెస్ చేసుకొని దీన్ని మనం బ్లో చేసినట్టయితే ఈ విధంగా సౌండ్ ఉద్భవిస్తుంది అనేటటువంటి దాన్ని మనం చెప్తాము. సో ఇక్కడ మన ప్రధానమైనటువంటి టార్గెట్ ఏంటంటే వైబ్రేషన్స్ని పిల్లలకు చూపించగలగాలి మనం. సో ట్యూనింగ్ ఫోర్క్ మనం రబ్ చేసినప్పుడు ఒక ఇమాజినరీగానే ఉంటుంది. సో నేను ఎప్పుడైతే గాలి ఊదానో, గాలి ఊదినప్పుడు మనకు సౌండ్ అనేటటువంటిది వచ్చింది. సో ఇప్పుడు నేను గాలిని లోపలి తీసుకుంటున్న పిల్లలకి ఈ విధంగా చెప్పాలి. గాలిని లోపల తీసుకున్నప్పుడు సక్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఈ వైబ్రేషన్స్ మనం స్పష్టంగా కనపడతాయని మనం పిల్లలకి చెప్పాలి. ఇలా వెనక్కి అన్నప్పుడు ఈ వైబ్రేషన్స్ని పిల్లలు చాలా స్పష్టంగా చెప్పగలుగుతారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ పొడవుతో సౌండ్ ఏమైనా చేంజ్ అవుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా మనము పిల్లలకు ఈ కృత్యం ద్వారా చెప్పగలుగుతాము. సో నేను బ్లో చేస్తున్నప్పుడు సౌండ్ వస్తుందని మనం ప్రూవ్ చేసాము ఆల్రెడీ. ఈ లెంత్లో ఒక రకమైన సౌండ్ రావడం జరిగింది, ఈ లెంత్లో ఇంకొక రకమైన సౌండ్. ఇక్కడ నేను లెంత్ని తగ్గిస్తున్నాను. సో ఇక్కడ పొడవు తగ్గించినప్పుడు కంపనాల సంఖ్య పెరిగి ఇక్కడ శబ్ద తీవ్రత పెరిగిందనేటువంటి విషయాన్ని మనం పిల్లలకు చాలా స్పష్టంగా చెప్పగలుగుతాం. సో ధ్వని ప్రసారానికి ఆనకం అవసరము. ఈ విధంగా మనము ధ్వని అంశాన్ని పిల్లలకు చెప్పొచ్చు. సో ధ్వనిని మనము దాని యొక్క లౌడ్నెస్ని, ఇంటెన్సిటీని డెసిబల్స్లో కొలుస్తుంటాము. సో దాని మీద ఏం ప్రశ్నలు వస్తాయి అనేటటువంటిది ఒకసారి చూద్దాం మనం. సో కంపిస్తున్న అకాడమిక్ స్టాండర్డ్ 1 తీసుకున్నట్టయితే కంపిస్తున్నటువంటి ప్రతి వస్తువు కూడా ధ్వనిని ఉత్పత్తి చేస్తుందని మనం చెప్పుకున్నాము. దాన్ని ఎలా వివరించగలుగుతాం, దానికి గల కారణాలు ఏంటి అనేటువంటి క్వశ్చన్ మనము అడగాలి. అదేవిధంగా AS2కి వచ్చినట్లయితే మామూలుగా అల్ట్రాసోనిక్ సౌండ్స్ని మానవులు వినలేరు, అంటే గబ్బిలాలు, కుక్కలు మాత్రమే వినగలుగుతాయి. సో మానవులు ఆ సౌండ్స్ని ఎందుకు వినలేకపోతున్నారు అనేటటువంటి ఒక హైపోథెటికల్ క్వశ్చన్ మనము విద్యార్థికి కనుక అందించినట్లయితే వారిలో ఈ యొక్క శాస్త్రీయ దృక్పథ కావచ్చు, శాస్త్రీయ ఆలోచన అనేటువంటి వాళ్ళలో పెరుగుతుంది. అదేవిధంగా ఈ ధ్వనికి సంబంధించినటువంటి 2 కృత్యాలు మనకు పాఠ్యాంశంలో ఉన్నాయి. ఒకటి ప్రధానంగా మనం ఏం చెప్తుంటే ధ్వనికి శక్తి ఉన్నది అనేటటువంటిది నువ్వు ఏ విధంగా నిరూపిస్తావు అనేటటువంటి దాన్ని మనం ప్రయోగాలు AS3లో అడుగుతాం. సో ఈ విధంగా మనం ఈ పాఠ్యాంశంలో వస్తాయి. తర్వాత పట నైపుణ్యానికి వచ్చినట్టయితే స్వరపేటకు సంబంధించినటువంటి పటాన్ని గీసి భాగాలు గుర్తించండి అనేది తరచుగా ఈ క్వశ్చన్స్ని అడగటం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ మిత్రమా. మీరు సౌండ్కి సంబంధించినటువంటి యాక్టివిటీ కూడా చేసి చూపించడం జరిగింది. అదేవిధంగా మరి నెక్స్ట్ పాఠ్యాంశం రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బై ప్లేన్ సర్ఫేస్, అంటే మనకి హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా దీనికి సంబంధించిన కాన్సెప్ట్ ఉంది. మరి ఈ అంశం గురించి మన SRP అయినటువంటి భాస్కర్ దేశ్ గారి ద్వారా మనం తెలుసుకుందాం. మిత్రమా, ఒకసారి మరి ఈ అంశం గురించి ఒకసారి తెలియజేయండి. మనకి 8వ తరగతిలో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేస్ అనేటువంటి ఒక చాప్టర్ ఉంది. కానీ విద్యార్థికి రిఫ్లెక్షన్ పైన కాన్సెప్ట్స్ అనేటువంటివి 6th 7thలోనే చిన్న కాన్సెప్ట్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 9th 10thలో కూడా ఈ లైట్ సంబంధించినటువంటి అంశాలపైన చాలా మనకు కనీసం ఒక 4 చాప్టర్లు ఉన్నాయి. 9thలో ఒక చాప్టరు, 10thలో ఒక 3 చాప్టర్ల వరకు కూడా ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటిది లైట్ అనేటువంటిది ఏ విధంగా ప్రయాణిస్తుంది అని చెప్పడానికి ఫెర్మాట్ ప్రిన్సిపల్, కనిష్ట కాల నియమము అంటాం. విద్యార్థులు అక్కడ ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కనిష్ట అంటే పాత్ అనేటువంటిది అనుకుంటాడు, షార్టెస్ట్ పాత్ కాదు, అది షార్టెస్ట్ టైంలో వెళ్ళేటువంటి డిస్టెన్స్ని ఫెర్మాట్ ప్రిన్సిపల్. ఆ ఫెర్మాట్ ప్రిన్సిపల్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే దాని ద్వారా రిఫ్లెక్షన్ అనేటువంటిది ఏ విధంగా, పరావర్తనం అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి అంశాలు కూడా మనము ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఈ ఫెర్మాట్ ప్రిన్సిపల్ ద్వారానే రాబోయేటువంటి సంవత్సరం 9th క్లాస్లో వక్రీభవనం గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా విద్యార్థులు డైలీ లైఫ్లో గమనించేటువంటి అంశాలను కనుక మనం చూసినట్లయితే, విద్యార్థి ప్రొద్దున లేవగానే ఏం చేస్తావు అని చెప్పేసి అడగగానే, సార్ నా ముఖం ఎలా ఉందో నేను చూసుకోవడానికి అద్దం దగ్గరికి వెళ్తా అని చెప్పేసి అంటాడు. ఆ అద్దంలో అంటే ఆ అద్దంనే మనం దర్పణం అంటాం అనేటువంటి విషయాన్ని చెప్పి, ఆ అద్దంలో మరి నీ యొక్క ముఖము ఏ విధంగా కనిపిస్తుంది, అసలు దానికి గల కారణం ఏంటి అంటే కాంతి పరావర్తనం, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనేటువంటిది అక్కడ జరిగింది అనే అంశాన్ని విద్యార్థి డైలీ లైఫ్కి అప్లికేబుల్ చేసుకోవచ్చు. అలా ఈ లైట్ అనేటువంటిది, కాంతి పరావర్తనం అనేటువంటిది మనకి మిర్రర్ దగ్గర, ఒక ప్లేన్ మిర్రర్ దగ్గర ఏ విధంగా జరిగింది అనేటువంటి దానికి సంబంధించి మనకు ఒక కృత్యం కూడా ఉంది. అంతేకాకుండా కాంతి పరావర్తనం జరిగినప్పుడు కాంతి పరావర్తన నియమాలు అనేటువంటి 2 నియమాలు ఉన్నాయి. ఈ 2 నియమాల ద్వారానే మనం 10th క్లాస్లో కూడా మనం ఒక యాక్టివిటీ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. కాబట్టి ముందుగానే వాటిని 8th క్లాస్లోనే ఎక్కువగా కాంతి పరావర్తన నియమాలలో పతన కోణం విలువ, పరావర్తనం కోణం విలువ 2 సమానంగా ఉంటాయని చెప్పేసి ఒక చిన్న యాక్టివిటీ కూడా ఉంది మనకి. యాక్టివిటీలో ఉపయోగించేటువంటి పరికరాలు కానీ, ప్రయోగ విధానం గురించి కానీ మనకి ఎగ్జామ్లో అడిగేటువంటి అవకాశం ఉంది. ఇదే రిపీటెడ్గా 9th క్లాస్లో 10th క్లాస్లో కూడా పతన కోణము, పరావర్తన కోణము, వక్రీభవన కోణం అనేటువంటి అంశాలు రిపీటెడ్గా వస్తాయి. కాబట్టి వాటిపైన చాలా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా ఇంకొక అంశం ఉంది. పతన కోణాన్ని కానీ, పరావర్తన కోణాన్ని కానీ తలం యొక్క లంబం నుండి అంటే నార్మల్ నుండి మనం కొలుస్తాము. ఈ నార్మల్ నుండి కొలుస్తాము అనేటువంటి విషయాన్ని విద్యార్థి చేత కనుక మనం ప్రాక్టీస్ చేయించినట్లయితే మనకి 9వ తరగతిలో కానీ 10వ తరగతిలో కానీ ఈ కిరణ చిత్రాలు గీసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేకుండా అనేటువంటిది ఉంటుంది. అంతేకాకుండా ఈ దర్పణాల యొక్క ఉపయోగాలు ఏంటివి అంటే, మనకి ప్లేన్ మిర్రర్ ఏదైతే ఉందో సమతల దర్పణం అంటాం. ఈ సమతల దర్పణం సంబంధించినటువంటి ఉపయోగాలు కూడా నిత్య జీవితంలో ఎక్కడ ఉపయోగిస్తారనేటువంటి అంశాలు ఇవి కూడా మనకి ఎగ్జామ్లో అడిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంకొకటి, మనం ఒక ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే, అంబులెన్స్ పైన ఎక్కడ కూడా ఆ అంబులెన్స్ పైన ఉండేటువంటి AMBULANC అనేటువంటి లెటర్స్ అనేటువంటివి ఎలా ఉంటాయి, అది ఎందుకు ఆ విధంగా ఉంటాయి, మనకు వెనక వచ్చేటువంటి వాహనాలను దర్పణంలో చూసినప్పుడు అవి కరెక్ట్గా కనిపించడానికి దాన్ని మనము లాటరల్ ఇన్వర్షన్ అని చెప్పేసి అంటాం. అంటే ఒక్కొక్క అక్షరము లాటరల్ ఇన్వర్షన్ ద్వారా ఏ విధంగా కనిపిస్తుంది అనేటువంటి అంశాలను కూడా విద్యార్థి చేత ప్రాక్టీస్ చేయించినట్లయితే ఈ 8th క్లాస్లో కాంతి పరావర్తనం, సమతలాల వద్ద కాంతి పరావర్తనం అనేటువంటి చాప్టరు చాలా ఈజీగా మనం పిల్లలకు నేర్పించేటటువంటి అంశాన్ని కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మిత్రమా. మనకి అద్భుతంగా మనకి రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనేటువంటి అంశాన్ని హైయర్ ఎడ్యుకేషన్లో ఏ విధంగా యూజ్ చేస్తారు, మరి దాని ఫర్దర్లో మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాన్ని క్లుప్తంగా చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మనము కోల్ అండ్ పెట్రోలియం అంశాన్ని మనం ఒకసారి చూసినట్లయితే ఇవి 2 కూడా ఇటు శిలీంధ్రాల ద్వారా మాత్రమే తయారైంది అనేటువంటి అంశాన్ని మనం ఒకసారి తెలుసుకోవచ్చు. ఎందుకంటే అటు ఎనిమల్స్ ద్వారా కానీ లేకపోతే ఇటు మనకు ప్లాంట్స్ ద్వారా కానీ డెడ్ ప్లాంట్స్, డెడ్ ఎనిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీస్టోర్ అయిపోయి కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ దగ్గర హైయెస్ట్ ప్రెజర్, టెంపరేచర్ ఇవ్వడం వల్ల మనకి ఎర్త్లో కానీ అటు ఓషన్స్లో కానీ ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ మనకు తయారవుతాయనేటువంటి అంశాన్ని పిల్లలకు కూలంకషంగా చెప్పినట్లయితే, అసలు ఈరోజు వాడుతున్నటువంటి మనం పెట్రోల్ కానీ పెట్రోలియం ప్రోడక్ట్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని మిలియన్ల సంవత్సరాల కిందట తయారైనటువంటి అంశాన్ని మనం ప్రజెంట్గా వాడుతున్నాం. ఇన్ కేస్ అవి కూడా మనం ప్రజెంట్గా ఇప్పుడు వాడుతున్నటువంటి మనము డిలే చేసి వాటిని ఓవర్ యూజ్ చేసినట్లయితే మరి అవి తిరిగి మళ్ళీ వాడాలంటే మరి నెక్స్ట్ జనరేషన్కి ఇవి అందయా అనేటువంటి అంశాన్ని డైలీ లైఫ్లో పిల్లలకి ఈ చాప్టర్ ద్వారా అటు కోల్ యొక్క ఇంపార్టెన్స్ కానీ, కోల్ ద్వారా వచ్చినటువంటి ఏవైతే కోక్ కానీ, కోల్తార్ కానీ, అటు కోల్ గ్యాస్ కానీ ఏవైతే అంశాలు ఉన్నాయో వాటి ద్వారా అవుట్పుట్ అవుతున్నటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, వ్యాస్లైన్ కానీ, చాలామంది ఇప్పుడు చలికాలం వ్యాస్లైన్స్ ఇట్లాంటివన్నీ పెడతా ఉన్నారు. అవి దేని నుంచి వచ్చినాయి, అసలు దాని ముడి పదార్థం ఏంది అసలు అనేటువంటి అంశాన్ని ఒకసారి విద్యార్థులకు మనం ఒకసారి షో చేసినట్లయితే అప్పుడు దాని యొక్క ఇంపార్టెన్స్, చాలామంది ఇటు పెట్రోలియం ప్రోడక్ట్స్ని యూజ్ చేసుకుంటూ ఉన్నారు. నియర్ బై 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు మామూలుగా నడక రూపంలో వెళ్ళేసేసి మనము హాయిగా మనం వస్తువులను తీసుకురావచ్చు. అటు ఆరోగ్యపరంగా మనం సేఫ్ సైడ్లో ఉంటాం. అదేవిధంగా ఇటు మనకు పెట్రోలియం ప్రోడక్ట్స్ని మనం ఆదా చేసినట్లు అవుతుంది. ఇన్ కేసు ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లయితే ఒక సైకిల్ పైన బయలుదేరి మనము అనుకున్నటువంటి గమ్యాన్ని చేరవచ్చు, అటు ట్రాఫిక్లో ఇరుక్కోకుండా. మరి ఎక్కువ దూరంలో ఉన్నప్పుడు ఒక్క వ్యక్తి ఉన్నప్పుడు అటు కార్ తీసుకుపోవడం అనేటువంటి అంశాన్ని కానీ, లేకపోతే బైక్ని అటు స్ట్రీట్ లైట్స్ ఎక్కడ మనకు చౌరస్తాలో ఆపినప్పుడు ఇగ్నిషన్ని ఆఫ్ చేయడం కానీ, ఇట్లాంటి చిన్న చిన్న అంశాలని పిల్లలకి ఇప్పటి నుంచే మనం బూస్టప్ చేయడం వల్ల, అంటే రోడ్ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళకుండా
కాకుండా మధ్యలోంచి వెళ్ళడం వల్ల వెనకాలంటే వ్యక్తి అటు బ్రేక్ వేయడం, దానివల్ల ఫ్యూయల్ లాస్ కావడం, ఇట్లాంటి అంటే చిన్న చిన్న రెస్ట్రిక్షన్స్ అనేవి పిల్లలకు చిన్నప్పటి నుంచే మనం బోధించినట్లయితే అటు ఫ్యూచర్లో ఇట్లాంటి ఏవైతే ఫ్యూయిల్స్ ఉన్నాయో, ఈ కోల్ అండ్ పెట్రోల్ అనేటువంటి అంశం ద్వారా విద్యార్థులకు రాబోయే తరాలకి ఇంధనాన్ని మనము ఉంచాలి, ఇది ఇట్లా ఉంటుంది అనేటువంటి అంశాన్ని తెలియజేసేటువంటి ప్రక్రియ మనం చేస్తే బాగుంటుంది. మరి ఈ చాప్టర్ ద్వారా పిల్లలకు అది తెలియజేయచ్చు. అదేవిధంగా మనకి కంబషన్ అండ్ ఫ్యూయిల్ అనే చాప్టర్ కూడా మనకు ఉంది. అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంబషన్స్ మనకు ఉన్నాయి అక్కడ. మరి అందులో కూడా ఫ్యూయిల్స్ ఉన్నాయి, మంట ఏ విధంగా వస్తుంది, అటు క్యాండిల్ ద్వారా చిన్న ఒక క్యాండిల్ చూపించి దానిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేమ్స్ ఎట్లా ఉన్నాయి, మనకి ఆ జోన్, మిడిల్ జోన్ అని, అవుటర్ జోన్ అని, ఇన్నర్ జోన్ అని రకరకాల జోన్స్ ఉన్నాయి. దానిలో ఎట్లాంటి మంటలు మనకు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని, మనకి సిలిండర్ వస్తున్నటువంటి ఆ నీలిరంగు మంటనే ఎందుకు అక్కడ రావడం జరుగుతుంది, దానికి హాట్ కండిషన్ ఎట్లా ఉంది, దాని యొక్క హీట్ ఏ విధంగా ఉంటుంది, ఎల్లో కలర్ ఫ్లేమ్లో ఎట్లాంటి టెంపరేచర్ ఉంటుంది, మరి కంబషన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంబషన్స్ లోపల మనకు ఏ విధంగా యూటిలైజ్ చేస్తాం, అటు ఇగ్నిషన్ టెంపరేచర్ అనేటువంటి అంశాన్ని, అంటే ఒకటి ఎప్పుడు మనకు కెలోరిఫిక్ వాల్యూ అనేటువంటి అంశాన్ని ఒకసారి పిల్లలకు అటు జస్ట్ ఒక ప్రమాణం ద్వారా మాత్రమే తెలియజేయడం కాకుండా ఒక పదార్థానికి ఏ విధంగా కెలోరిఫిక్ వాల్యూ వస్తుంది అనేటువంటి అంశాన్ని ఒకసారి చేసి చూపించి దాన్ని ఏ విధంగా ఒక వీడియో ద్వారా పిల్లలకి చేసి చూపిస్తే, ఓహో ఈ పదార్థం పూర్తిగా మండాలంటే దాని యొక్క కెలోరిఫిక్ వాల్యూ ఎంత ఉంటుందా, మినిమంగా ఇగ్నిషన్ టెంపరేచర్ అనే కాన్సెప్ట్, మినిమంగా టెంపరేచర్ దానికి ఎంత రీచ్ అయితే అది మండుతుంది అనేటువంటి అంశాన్ని పిల్లలకు దగ్గర నుంచి తీసుకెళ్ళాలి. ఎందుకంటే చివరికి చాప్టర్లు వస్తున్న కొద్ది ఏమవుతుందంటే మన యొక్క పే ఆఫ్ అటెన్షన్ అనేది కొద్దిగా మనకు తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న అంశాలని ఫ్యూచర్ లైఫ్లో ఇవి ఎంతో అద్భుతంగా ఉపయోగపడిన టాపిక్స్ ఇవన్నీ కూడా మంచిగా ఈ 8th క్లాస్లో పెట్టడం జరిగింది. మరి ఈ కంబషన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంబషన్స్ ఇట్లాంటి అంశాలని కూడా జాగ్రత్తగా మరి పిల్లలకు తెలియజేస్తే, దీనిలో వచ్చే ప్రశ్నలు నిజ జీవితంలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మనము పిల్లలకు తెలియజేస్తే బాగుంటుంది. సో ఈ వేలో ఫోకస్ చేస్తారని ఆశిస్తున్నాం. మరి అదేవిధంగా మనకి తర్వాత చాప్టర్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ లిక్విడ్స్ అనేటువంటి టాపిక్ ఉంది. మరి ఈ అంశం మీద మనకు భాస్కర్ దేశ్ గారు మరి ఒక 2 నిమిషాల్లో మరి మా శ్రోతలకి విద్యార్థులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ లిక్విడ్స్, ద్రవాలలో విద్యుత్ వాహకత అనేటువంటి చాప్టర్. దీనికి మనకి 7th క్లాస్లో ఉన్నటువంటి చిన్న చిన్న విద్యుత్ వలయాలు గీయడము, చిన్న చిన్న విద్యుత్ వలయాలను కలపడము, ఈ విద్యుత్ వలయాలను కలిపేటప్పుడు అక్కడ చిన్నగా ఒక పెన్సిల్ ద్వారా విద్యుత్ ప్రవహిస్తుందా, పెన్సిల్ లెడ్ ద్వారా, ఒక ఎరేజర్ ద్వారా విద్యుత్ ప్రవహిస్తుందా, అలాంటి చిన్న కృత్యాలు అనేటువంటివి 6th 7th క్లాస్లో వారు చేసి ఉంటారు. 8th క్లాస్లోకి వచ్చిన తర్వాత కూడా మొదటగా అలాంటి కృత్యాన్ని మనం ఒకటి పెట్టడం జరిగింది. ఘన పదార్థాలలో విద్యుత్ వాహకత అనేటువంటి దాన్ని తీసుకొని దాని తర్వాత ద్రవ పదార్థాలలో విద్యుత్ వాహకత ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఒక కృత్యం అనేటువంటిది మనకి ఇవ్వడం జరిగింది. ద్రవ పదార్థాల్లో విద్యుత్ వాహకత తీసుకున్నప్పుడు మొదటగా స్వేదన జలం గుండా మనం చూసినట్లయితే దాని గుండా విద్యుత్ ప్రవహించదు అని, స్వేదన జలంలో ఏవైనా మినరల్స్ అంటే కొన్ని సాల్ట్స్ కనుక కలిపినప్పుడు దాని గుండా విద్యుత్ ప్రవహిస్తుంది అని, దాన్ని ఆధారంగా చేసుకొని గుడ్ కండక్టర్స్ అండ్ పూర్ కండక్టర్స్, వాహకాలు మరియు బంధకాలు అనేటువంటి అంశం గురించి మనం అక్కడ చెప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ విద్యార్థులు సొంతగా వారు ఒక ఎలక్ట్రిక్ సెల్ని తయారు చేసేటువంటి విధానాన్ని కూడా మనకు టెక్స్ట్ బుక్లో వివరించడం జరిగింది. అలాంతో పాటుగా ఎలక్ట్రోప్లేటింగ్, అతి ముఖ్యమైనటువంటి ఎలక్ట్రోప్లేటింగ్ అనేటువంటి ఒక ప్రక్రియ దైనందిన జీవితంలో ఏ విధంగా మనకు వివిధ అప్లికేషన్స్ అనేటువంటివి ఉంటాయి, ఎలక్ట్రిక్ ప్లేటింగ్కి సంబంధించినటువంటిది కూడా ఉంటుంది. ఇనుము వంటి పదార్థాలు తొందరగా తుప్పు పట్టేటువంటి అవకాశం ఉంది. వాటిని తుప్పు పట్టకుండా ఎలక్ట్రోప్లేటింగ్ ద్వారా వాటిని ఏ విధంగా కాపాడుతాము అనేటువంటి అంశము, ఇలా మన మిశ్రమ లోహాలను ఉపయోగించి ఈ తుప్పు పట్టకుండా అలాయ్ వీల్స్ అంటున్నాం మనం. ఇప్పుడు కారుకు సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్ లాంటివి అలాయ్ వీల్స్ అంటున్నాం. ఆ అలాయ్ వీల్స్ అనేటువంటి కూడా ఒక ఎలక్ట్రోప్లేటింగ్ అనేటువంటిది. తర్వాత కొంతమంది వాడేటువంటి గిల్ట్ నాగలు అనేటువంటివి ఉన్నాయి. ఆ గిల్ట్ నాగలు అనేటువంటివి కూడా వాటిపైన రాగి పూత, వెండి పూత, తర్వాత బంగారం పూత అనేటువంటి పూయడం, ఇలాంటి కొన్ని అంశాల గురించి ఆ చాప్టర్లో వివరించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఎలక్ట్రోప్లేటింగ్ అనేటువంటి ప్రయోగం చేసేటప్పుడు దాంట్లో ఉపయోగించేటువంటి పరికరాలేవి, ప్రయోగ విధానాన్ని వివరించండి అనేటువంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు సొంతగా ఒక ఎలక్ట్రిక్ సెల్ తయారు చేసుకునేటప్పుడు దాంట్లో ఉపయోగించే పరికరాలు ఏంటివి, ప్రయోగ విధానం ఎట్లా ఉంటుంది అనేటువంటి అంశాల గురించి, తర్వాత ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చేసి మనకు సమాచార సేకరణ మీద కూడా కొన్ని క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ మిత్రమా. మనకి ఇటు ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ లిక్విడ్స్ గురించి షార్టెస్ట్గా మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాని గురించి మరి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం తర్వాత మనం నెక్స్ట్ మనకు సమ్ న్యాచురల్ ఫినామినా అన్నటువంటి అంశాన్ని, ఆ తర్వాత స్టార్స్ అండ్ సోలార్ సిస్టమ్ అనే అంశం గురించి, మరి గ్రాఫ్స్ ఆఫ్ మోషన్స్ గురించి మరి మా మిత్రుడు ఎస్ఐటి ఫ్యాకల్టీ హరికృష్ణ గారి ద్వారా మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిత్రమా, ఒకసారి ఈ అంశాల గురించి మా శ్రోతలకు ఒకసారి వివరిస్తారా?
సమ్ న్యాచురల్ ఫినామినా అనేది మనకు నిత్య జీవితంలో జరిగే అంశాలనే మనం టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా మనకు లైట్నింగ్ అనేది థండర్ స్టార్మ్స్ గురించి చెప్పడం జరిగింది. సో దీనికి బేసిక్ రీజన్ ఏంటి అంటే ఛార్జ్, అసలు ఛార్జ్ అంటే ఏంటి, ఆ ఛార్జ్లో పాజిటివ్ ఛార్జ్ ఏంటి, నెగిటివ్ ఛార్జ్ ఎట్లా ఉంటుంది, చిన్న చిన్న యాక్టివిటీస్ ద్వారా ఛార్జెస్ అనేది ఎట్లా చూపించాలనేది యాక్టివిటీ ద్వారా చూపించడం జరిగింది. అదేవిధంగా ఉరుములు మెరుపుల సమయంలో ఎక్కడ ఏ ప్రదేశంలో ఉంటే సురక్షితము, ఏ ప్రదేశంలో ఉంటే సురక్షితం కాదు అనే అంశాలు కూడా మనకు టెక్స్ట్ బుక్లో మనకు ఇవ్వడం జరిగింది. సో దీంతో పాటుగా మనకు ఎర్త్ క్వేక్స్, సో ఎర్త్ క్వేక్స్ అనేవి మనం ఇండియాలో ఉన్న జోన్స్ ఏంటివి అంటే ఏ ప్రాంతంలో ఎర్త్ క్వేక్స్ వచ్చే అవకాశం ఉంది, సో వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా ఎర్త్ క్వేక్స్ని ఏ విధంగా మెజర్ చేస్తాం మనం. సో అంటే టెక్టానిక్ ప్లేట్స్ కదలిక వల్ల ఎర్త్ క్వేక్స్ ఏర్పడతాయని మనకు అందరికీ తెలుసు. సో ఇప్పుడు భారతదేశం యొక్క ఇండియా ప్లేట్ వచ్చేసి యురేషియా ప్లేట్ను టచ్ చేస్తుండడం వల్ల ఎక్కువగా హిమాలయ ప్రాంతంలో ఎక్కువగా భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. సో ఇట్లా అంటే దీన్ని ఏ విధంగా మెజర్ చేస్తాం, సీస్మోగ్రాఫ్ అంటాం మనం. ఆ సీస్మోగ్రాఫ్ ఏ విధంగా పనిచేస్తాం అంటే మనం కూడా తయారు చేయొచ్చు సీస్మోగ్రాఫ్. సో ఎట్లా తయారు చేయొచ్చు దాన్ని. అదేవిధంగా సునామీ అనేది ఉంది. రీసెంట్ టైమ్స్లో ఒక 20-30 ఇయర్స్ నుంచి సునామీస్ అనేవి మనకు అందరికీ సుపరిచితమే. సో విద్యార్థులు వీటన్నిటి గురించి అంటే నిత్య జీవితంలో మనము అంటే ఎలక్ట్రిసిటీ అంటే ఉదాహరణకు మెరుపులు ఉరుములు వచ్చేటప్పుడు ఎలక్ట్రిక్ కండక్టర్ని వాడతాం. అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్లో ఎలక్ట్రిక్ కండక్టర్ ఉంటుంది. సో ఇట్ విల్ టేక్ ద ఛార్జ్ డైరెక్ట్లీ అండ్ ఇట్ విల్ డిశ్చార్జ్ ఇన్ టు ద ఎర్త్. సో డైరెక్ట్గా తీసుకొని ఛార్జ్ని పైనుంచి డైరెక్ట్గా భూమికి అందజేస్తుంది. కాబట్టి ఎలాంటి అపాయం జరిగే అవకాశం లేదు. సో ఈ అంశాలన్నింటి మీద చాలా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నెక్స్ట్ చాప్టర్ చూసినట్లయితే స్టార్స్ అండ్ సోలార్ సిస్టమ్. సో ఇందులో సోలార్ సిస్టంలో మనం ముఖ్యంగా ప్రతి అంటే గ్రహం గురించి కూడా డీటెయిల్డ్గా ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి, అది ఏ విధంగా మూవ్ అవుతుంది, తిరిగే కాలం ఎంత, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. ఇదే కాకుండా మూన్ యొక్క అంటే చంద్రుని యొక్క కళలు అనేవి ఎట్లా ఏర్పడతాయి అంటే ఏ విధంగా ఉంటాయి అవన్నీ కూడా వీటి మీద మనము ఇది ఇంకో ముఖ్యమైన విషయం దీంట్లో ఉన్నది సన్ డయల్. మనం జంతర్ మంతర్ కానీ చాలా ప్రదేశాలు పోయినప్పుడు కొన్ని సన్ డయల్స్ ఉంటాయి. న్యాచురల్ సన్ డయల్ తయారు చేసి ఒక బేస్మెంట్ లాగా ఉండి మనం తయారు చేసుకుంటాం. మనం సొంతంగా మీ ల్యాబొరేటరీలో మీరు ఒక సన్ డయల్ తయారు చేసుకోవచ్చు. సో మా టెక్స్ట్ బుక్లో సన్ డయల్ ఏ విధంగా తయారు చేయాలి, దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, అదేవిధంగా నీడల ఆధారంగా సూర్యుని గమనాన్ని ఏ విధంగా మనం అంచనా వేయవచ్చు, అంటే ఏ కాలంలో ఉన్నాం, ఉత్తరాయణమా దక్షిణాయనమా, ఈ అంశాలన్నింటినీ కూడా మనం ఈ చాప్టర్ ద్వారా చెప్పవచ్చు. ఇంకా లాస్ట్ చాప్టర్ వచ్చి మనకు గ్రాఫ్స్ ఆఫ్ మోషన్. సో గ్రాఫ్స్ ఆఫ్ మోషన్ అనేది ముఖ్యంగా 2 అంశాలు కానీ 3 అంశాల మధ్యన కానీ ఏదైనా మనం సంబంధాన్ని చూసినప్పుడు ఒక గ్రాఫ్ ద్వారా మనం చూపించడం జరుగుతుంది. సో ఇది మోషన్లో బాగా మనకు పనికొస్తుంది. వెలాసిటీ కానీ డిస్టెన్స్ని కానీ లేదా టైమును కానీ మనం చూసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము చిన్న చిన్న కథల ద్వారా వాటిలో చెప్పడం జరిగింది. విద్యార్థులు అంటే ఇది ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ ఈ చాప్టర్ వచ్చే అవకాశం ఉంది. అయినా కూడా ఇది చాలా ముఖ్యమైనది. ఎక్స్ యాక్సిస్ అంటే ఏంది, వై యాక్సిస్ అంటే పిల్లలు చాలా ఇబ్బంది పడుతుంటారు. మ్యాథమెటిక్స్లో గ్రాఫ్స్ వచ్చినప్పుడు గీయడానికి ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి స్లోప్ అనేది ఏ విధంగా తీసుకోవాలి, ఆ స్లోప్ని ఎట్లా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఆ 2 అంశాల మధ్యన మనం డిఫరెన్స్ ఎట్లా చూడవచ్చు. సో ఈ అన్ని అంశాలను చాలా జాగ్రత్తగా చదివినట్లయితే మనకు 8th క్లాస్ మీద పట్టు సాధించినట్లయితే పై తరగతులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సార్. మరి ఇంతవరకు మనము ఏదైతే 12 పాఠ్యాంశాలని అటు కూలంకషంగా ఒక్కొక్క పాఠ్యాంశం పైన ఏ విధంగా మనకు హయ్యర్ ఎడ్యుకేషన్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది, మరి రాబోయే పరీక్షలలో వాటి యొక్క ప్రశ్న స్వరూపాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి అంశాలని మనము ప్రతి చాప్టర్కి కూలంకషంగా క్లుప్తంగా డిస్కస్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని అటు డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మరియు ఎస్ఐటి తెలంగాణ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మరి అందరి విద్యార్థులకు అటు ఉపాధ్యాయులందరికీ కూడా మరి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని పాస్ అయిందని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు వాళ్ళ యొక్క అద్భుతమైనటువంటి టైంని తీసుకొచ్చి ఇక్కడ మరి స్టూడియోలో వెచ్చించినటువంటి మా ఎస్ఐఆర్టీ ఫ్యాకల్టీ సివి హరికృష్ణ గారికి, అదేవిధంగా భాస్కర్ దేశ్ గారికి మరియు బ్రహ్మయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అటు యూట్యూబ్లో టీసాట్ లైవ్లో మళ్ళీ టెలికాస్ట్ అవుతుంది. మీరు ఇన్ కేస్ మళ్ళీ ఇదే విషయాల్ని మరి ఒకవేళ మళ్ళీ చూడాలనుకున్నట్లయితే అటు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి మళ్ళీ మీరు తిరిగి చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇటు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి మరియు ఎస్సీఆర్టీ తెలంగాణ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం